ఇప్పుడు మనతో డాక్టర్ శ్రావణి ఉన్నారు. మామూలుగా ప్రెగ్నెన్సీ రావడానికి దానికి మనం చాలా 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 ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. కొంతమందిలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు నడిచి వచ్చే బాట వేరేగా ఉంటుంది. ఇప్పుడు తన జర్నీ ఎట్లా ఉంటుందంటే చాలా కష్టమైన బాటగా ఉన్న దానికి తగ్గట్టు తన్ని మలుచుకునింది. ఇప్పుడు బిడ్డల గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్తారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల కోసం రోడ్ వేసేస్తారంట. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఏ రోడ్లైనా నడిచేటట్టు ఆ బిడ్డని తయారు చేస్తారంట. ఇప్పుడు అట్లా ఏ రోడ్లైనా నడిచేటట్టు ఆ బిడ్డ ఎట్లా ఉంటుందో అట్లా డాక్టర్ శ్రావణి తనల్ని తను మలుచుకున్నారు. ఎంత కష్టాలు వచ్చినా కూడా దాన్నే ఒక అవకాశంగా తీసుకొని తన రెండు విషయాలు, తన టాక్ టు బాడీ, టాక్ టు బేబీ, ఇది రెండు బాగా చేసుకొని తన ఆరోగ్యాన్ని తను బాగా మెరుగుపరుచుకొని చాలా మంచి బిడ్డని తీసుకోగలిగారు. ఆ జర్నీ ని మనతో షేర్ చేసుకుంటారు డాక్టర్ మహిపాల్. ఈసారి కూడా ఆ మేడంకి బాగా హెల్ప్ అనమాట, సపోర్ట్, మారల్ సపోర్ట్ అనేది చాలా బాగా ఉండింది. అందుకని వాళ్ళు జర్నీ ఎంత కష్టమైనా వాళ్ళు స్మూత్గా దాని నుంచి స్మూత్ జర్నీ చేసుకోగలిగారు. ఇప్పుడు డాక్టర్ శ్రావణి తన స్టోరీ చెప్తారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రావణి. మా హస్బెండ్ డాక్టర్ మహిపాల్. నా జర్నీ స్టార్ట్ అయిందంటే మా మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది, 5.5 years అవుతుంది. 3 years వరకు మేము అసలు అంటే చిల్డ్రన్స్ గురించి ఏం ఆలోచించలేదు ఫస్ట్. తర్వాత ఊరికే యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే మేడం వీడియోస్ కనిపించాయి. మేడం వీడియోస్ కనిపిస్తే చూశాను అనమాట. చూసి ఏదో మంచిగా ఉందని చెప్పి ఐడియా వచ్చి చూశాను. చూసిన తర్వాత నాకు మా సీనియర్ ఉన్నారు, ఇక్కడ వర్క్ చేశారనమాట, దీప్తి మేడం అని. వెంటనే తనని కాంటాక్ట్ చేశాను. మేడం ఇట్లా అండాలి మేడం అని వీడియోస్ వస్తున్నాయి, నేను అక్కడ చూయించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి కాంటాక్ట్ చేశాను. వీడియోస్ చూస్తూ ఉండు, ఈలోపు నేను చెప్తానులే అన్ని విషయాలు అని చెప్పారు. ఒక 2-3 వీడియోస్ చూసిన వెంటనే అప్పుడే నేను 2 monthsకే కన్సీవ్ అయ్యాను మేడం ఫస్ట్. కానీ అప్పటికి ఏం ప్రిపరేషన్ లేదు, అంటే బాడీ పరంగా కానీ మైండ్ పరంగా కానీ ఏం ప్రిపరేషన్ లేదనమాట. అది 3rd monthలోనే అబార్షన్ అయిపోయింది అనమాట. తర్వాత మనం డైరెక్ట్ కలిస్తేనే బాగుంటుంది అని అనుకున్నాం ఫస్ట్. 2020లో ఇది 2020లో జరిగింది. తర్వాత కోవిడ్ వల్ల కొంచెం నేను ఆన్లైన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆన్లైన్ తీసుకున్న నాకు ఆన్లైన్లో కూడా లేదు, నేను మేడం డైరెక్ట్ కలిస్తేనే బాగుంటుంది అని అనుకున్నాను అనమాట. అనుకొని ఫస్ట్ ఆగస్ట్లో 2021 ఆగస్ట్లో ఆన్లైన్ తీసుకున్నాను నేను మేడం దగ్గర. ఆన్లైన్ తీసుకొని చేస్తూ ఉండేదాన్ని. అయితే లేదు, డైరెక్ట్గా వెళ్ళి కలిస్తేనే మనకు రిజల్ట్ ఉంటుంది, మేడంని సార్ని ఒకసారి కలిస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి అనుకున్నాం. ఇక్కడికి రావాలని ప్లాన్ వేసుకున్నాం అనమాట. ప్లాన్ వేసుకునేసరికి ఏమైందంటే మా సార్కి ట్రైనింగ్ వచ్చి ఖమ్మంకి వెళ్ళాం మేము. ఖమ్మంకి వెళ్ళేసరికి అక్కడ నాకు 1 weekలోనే ఓవరియన్ టార్షన్ అని పెయిన్ వచ్చేసింది. బాగా పెయిన్ వచ్చేసరికి ఓవరియన్ టార్షన్ అని చెప్పి అక్కడే ఎమర్జెన్సీ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అయితే అప్పటికి నాకు ఫైబ్రాయిడ్ కూడా ఉండిందనమాట, 3 centimeters ఉండింది. అక్కడంతా ఏం చెప్పేవాళ్ళంటే ఫైబ్రాయిడ్ ఉన్నా ఏం కాదు, ఏం పర్వాలేదు, నువ్వు తెచ్చుకోగలవు అని చెప్పేవాళ్ళు. కానీ ఏంటి సొల్యూషన్ అని మాత్రం ఎవ్వరూ చెప్పలేదన్నమాట. అంటే ఏంటంటే ఓకే ఫైబ్రాయిడ్ ఉన్నా ఏం కాదు, ఐయుఐ చేయించేసుకో, ఐవీఎఫ్ చేయించేసుకో, మేము సక్సెస్ చేస్తాము అట్లే చెప్పేవాళ్ళు. సరే అనుకున్నా కానీ యాజ్ ఏ డాక్టర్గా నేను కూడా ఇప్పుడే ఎందుకు ఏం ట్రీట్మెంట్ తీసుకోకుండా అసలు సరైన ట్రీట్మెంట్ కావాలి కదా అని అట్లా అనుకుంటూ ఉండేదాన్ని. అయితే ఖమ్మంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే నీకు యూట్రస్ ఇంకా నీ యూట్రస్ వర్క్ చేయదు, యూట్రస్ కూడా హిస్టెక్టమీ చేయించేసుకో, యూట్రస్ నీకు ఫైబ్రాయిడ్ చాలా పెద్ద సైజు ఉంది, నువ్వు హిస్టెక్టమీ చేయించేసుకో అని చెప్పారు.
ఇంకా ఆ సిచ్యువేషన్ అంటే ఆ సిచ్యువేషన్ నుంచి చాలా బయటపడలేకపోయాను అనమాట. కానీ అప్పటికే నేను మేడం దగ్గరికి రావాలనే ఆలోచన ఉంది. రాలేదు కానీ ఆన్లైన్ తీసుకుంటా ఉన్నాను నేను. అయితే ఒకసారి నువ్వు హిస్టెక్టమీ చేయించేసుకో, సరగోసికి వెళ్ళిపో అని చెప్పారు. అయ్యో ఏంటి ఇలా మాట్లాడుతున్నా, నేను అసలు ఒకసారి కూడా ఫర్టిలిటీకి ఏది ట్రీట్మెంట్ తీసుకోలేదు అప్పటిదాకా. ఫర్టిలిటీకి సంబంధించి ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు. సరే ఇంకా అని చెప్పి మేడం దగ్గరికి వెళ్ళిపోదాం, ఏదైతే అది అవుతుంది అని చెప్పి ఇంక మేడం దగ్గరికి వచ్చాను. అప్పుడు మేడం దగ్గరికి ఫస్ట్ వచ్చినప్పుడు నా కండిషన్ ఎలా అంటే మెంటల్లీగా ఫిజికల్లీగా అసలు చాలా ఘోరంగా ఉండింది మేడం పరిస్థితి. అసలు మా హస్బెండ్కి తెలుసు ఆ పరిస్థితి. అసలు ఎవరేం మాట్లాడినా చికాకు, ఎవరేం చెప్పినా చికాకు, ఎవరిని చూసినా కోపము, పిల్లల్ని చూసినా కోపము, అలా అంత అంటే మైండ్ సెట్ అంత నెగిటివ్కి వెళ్ళిపోయింది అనమాట. ఎవరేం మాట్లాడినా మనకి ఏదైనా చెప్పినా కూడా కోపము, అంత నెగిటివ్ ఉండిందనమాట. మేడం దగ్గరకు వచ్చాను డిసెంబర్ 2021లో. వచ్చిన తర్వాత మేడం ఫస్ట్ వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు. అంటే నా కండిషన్ అలా ఉండిందనమాట, అంత ఘోరంగా ఉండింది. నువ్వు అంటే లేదు మేడం, నేను ఇక్కడే మీరేం చెప్తే అది చేస్తాను, మీరేం చెప్పినా అది చేస్తాను మేడం, ఇట్లా నా పరిస్థితి ఇలా ఉంది అని చాలాసేపు. అసలు ఒక డాక్టర్ అంతసేపు టైం ఇచ్చి మాట్లాడడం నేను ఇక్కడే చూశాను. ఒక పేషెంట్ దగ్గర పర్సనల్గా అంతసేపు 2-3 అవర్స్ మాట్లాడారేమో ఫస్ట్ నేను వచ్చినప్పుడు మేడము. ఆ దాంట్లోనే మేడం చెప్పిన విధానాలు, పద్ధతులు, అంటే మేడం చెప్పిన మాటలు అవన్నీ నాకు అయ్యో నేను ఇంత నెగిటివ్గా ఉన్నానా, ఇంత అంటే అంటే చదువురాని వాళ్ళు కూడా అంత మంచిగా చేసుకుంటున్నారు, కానీ నేను ఇంత నెగిటివ్ ఆలోచనలతో ఉన్నానా అన్నట్లా అనిపించింది అనమాట. మేడం అంతలా చెప్పారు, ఇట్లా ఫైబ్రాయిడ్ ఉందన్నారు మేడం, ఇట్లా యూట్రస్ తీసేయాలన్నారు, అది అని చెప్తే ఎందుకు అలా అనుకుంటున్నావు, అది ఫైబ్రాయిడే కదా, దాన్ని తీసేద్దాం, నీకు పిల్లలు పుడతారు, ఎవరికైతే యూట్రస్ ఉన్నంత వరకు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. అయితే నువ్వు ఒక 1 month ఆలోచించుకొనిరా, ఇవన్నీ చేయగలనా లేదా, ఇవన్నీ చేస్తావా లేదా అని ఆలోచించుకొనిరా అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా నేను ఆయన డిసైడ్ అయిపోయాను. నేనే ఎక్కువ డిసైడ్ అయింది నేనే ఫస్ట్. అంత ఇంకా ఏంటంటే లేదు నాకు ఇది ఒక ఛాన్స్, ఇట్లా ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకు మేడం సపోర్ట్ ఉంది నాకు, నీకు పిల్లలు వస్తారు, నీకు పిల్లలు కలుగుతారు అని చెప్పింది అనమాట. ఆ ధైర్యం అనేది ఇంకా మనకు అదొకటి చాలు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్కి వచ్చినానంటే మేడమే అనమాట కారణం. అసలు ఘోరమైన పరిస్థితి అది. అంటే ఏ టెస్ట్ చేసినా అన్ని నెగిటివే వచ్చేవి నాకు. బ్లడ్ టెస్టులు కానీ ఏ టెస్టులు చేసినా అంత అంటే అన్ని వాల్యూస్ ఎక్కువ వెళ్ళిపోయి అంత టెన్షన్లో అంత ఇదిలో ఉండినాను అనమాట, ఘోరంగా ఉండినాను. మేడం దగ్గరకు వచ్చినాక వీడియోస్, ఇంకా సార్ వీడియోస్ అన్నీ చూశాను, ఒకటొకటి రోజు అదే పని అనమాట. ఇంకా వీడియోస్ చూడడము, మెడిటేషన్ చేసుకోవడము, వాకింగ్ చేసుకోవడము, ఇదే పని. ఇంకా అదే అట్లా చేసుకుంటా 1 monthకి నాకే అనిపించింది నేను చేయగలను, ఇలా నాలాగా ఉన్న వాళ్ళకు ఒక ఛాన్స్ వచ్చిందేమో, నేను కూడా నాలాగా ఉన్న వాళ్ళకు ఒక చెప్పగలగాలి, నేను చేసుకొని నిరూపించగలగాలి అని అనుకున్నాను అనమాట. అనుకొని నెక్స్ట్ మేడం దగ్గరకు వచ్చాను. అప్పటికే నాకు ఫైబ్రాయిడ్ కూడా పెద్దగానే ఉండింది, 14 centimeters దాకా ఉండింది. ఫిబ్రవరిలో వచ్చానమాట మళ్ళీ మేడం దగ్గరికి. మేడం నేను చేసుకుంటాను, మీరు చెప్పినవన్నీ చేస్తాను అని చెప్పాను అనమాట. 14 centimeters ఉండింది ఫైబ్రాయిడ్. సరే బయోమెక్టమీ చేద్దామమ్మా, అప్పుడు క్లియర్ చేసుకుందాము, ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, తర్వాత ఫర్టిలిటీ గురించి ఆలోచిద్దామంటే సరే మేడం అని చెప్పాను. బయోమెక్టమీ చేద్దాం అనుకునేసరికి మళ్ళీ నా HB6 అయిపోయింది. అప్పుడు HB6 అసలు నేను చూసుకోలేదనమాట. అంటే ఈ టెన్షన్లో దాంట్లో నేను HB అంటే అంత బ్లడ్ టెస్ట్ అవన్నీ మేడమే చేయించారు. బయోమెక్టమీ చేద్దాం కదా, ప్లాన్ చేద్దాం అని చెప్పి వచ్చిన తర్వాత బ్లడ్ టెస్టులు చేస్తే 6 వచ్చింది. 6 వచ్చేసరికి ఇంకా మళ్ళీ బయోమెక్టమీకి మళ్ళీ బ్రేక్ అనమాట కొన్ని రోజులు. అయితే బ్లడ్ పెట్టించుకోవాలి అనుకున్నాను, 4 packets అట్లా బ్లడ్ పెట్టించుకోవాలి. కానీ అప్పటికే నేను మేడం మాటలతో లేదు నేను చేసుకోగలను, టాక్ టు బేబీ అని నాకు మేడం చెప్తా ఉన్నారనమాట. టాక్ టు బేబీ చేసినప్పుడు టాక్ టు బాడీ ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి యూట్రస్తో మాట్లాడుకునేదాన్ని. నువ్వే ఫస్ట్ బేబీవి, నువ్వే నాకు
తర్వాత నువ్వు మంచిగా ఉంటేనే నెక్స్ట్ తమ్ముడిని కానీ చెల్లెల్ని కానీ నువ్వు హోల్డ్ చేయగలగాలి మంచిగా అని చెప్పి ఎక్కువ బ్లీడింగ్ అవ్వకూడదు అట్లా అన్నీ చెప్పుకునేది అనమాట. అట్లే సేమ్ బాడీకి కూడా చెప్పాను అనమాట. హెచ్బి మనది పెరగాలి, 6 ఉన్నది హెచ్బి మళ్ళీ మార్చిలో మళ్ళీ రిపీట్ చేస్తే 6 వచ్చింది. లేదు ఇలా కాదు అని చెప్పి బాడీతో రోజు మాట్లాడుకునేదాన్ని. మన హెచ్బి పెరగాలి అని, అంటే ఫుడ్ అంతా తీసుకునేదాన్ని, దానికి తగ్గట్టు తీసుకునేదాన్ని. ఇంకా డైరెక్ట్ ఇంకా లేదు ఇంకా మయోమెక్టమీకి లేట్ అయిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాను కూడా అక్కడికి. జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళిపోయాను మేడం. హెచ్బి బ్లడ్ పెట్టించుకోవాలని చెప్పి. కానీ నాకు ఎక్కడో డౌట్ నమ్మకం అనమాట. లేదు నాకు బ్లడ్ పెరిగింటుంది, నాకు తెలుస్తుంది అని చెప్పి చూస్తే మళ్ళీ 8.2 అయింది. మళ్ళీ నెక్స్ట్ వీకే చూస్తే 9.5 అయింది. మీకు ఫోన్ చేశాను. మీకు ఫోన్ చేసి ఇంకా మేడం ఇట్లా ఉందంటే 10 పైన అవ్వని అమ్మ, ఇంకొక ప్యాకెట్ అట్లా బ్లడ్ అరేంజ్ చేసుకుందాము అని మళ్ళీ బాడీకి చెప్పుకున్నాను. ఇంకా లేట్ అయ్యే కొద్దీ మనకు ఇంకా లేట్ అవుతుంది, అంటే ప్రెగ్నెన్సీ గురించి కాదు, యూట్రస్కి ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని చెప్పి అనుకున్నాను. మళ్ళీ ఒక 10-15 డేస్ తర్వాత చూస్తే 10 వచ్చింది. ఇంకా మళ్ళీ మేడంకి ఫోన్ చేసి మేడం ఇలా ఉంది హెచ్బి అంటే, సరే అమ్మా వచ్చేసేయండి అని చెప్తే ఇక్కడికి వచ్చేసాము. మళ్ళీ ఏప్రిల్లో 2021లో నాకు మయోమెక్టమీ జరిగింది అనమాట. మయోమెక్టమీ జరిగింది అంటే వెంటనే ఎప్పుడు నవంబర్లో నాకు ఆల్రెడీ ఓపెన్ సర్జరీ జరిగింది ఓవేరియన్ టార్షన్కి. మళ్ళీ వెంటనే ఏప్రిల్లో 2021లో 22లో మయోమెక్టమీ జరిగింది. మేడం దగ్గర ఓపెన్ చేశారు. 15 సెంటీమీటర్స్ ఉన్నింది, 1.5 kg ఉన్నింది మేడం. అది ఫైబ్రాయిడ్ 1.5 kg ఉన్నింది. అసలు అంటే ఎంత తొందర రికవరీ అయ్యానంటే ఏ ఇబ్బంది లేదు. అన్నీ మళ్ళీ 1 month 2 monthsకే నేను క్లినిక్కి వెళ్ళిపోయాను, అన్నీ చేసుకున్నాను. అంత బాగా చేశారు మేడం. అవన్నీ ఎలా వచ్చాయంటే మేడం యొక్క వీడియోస్, సార్ యొక్క వీడియోస్ చూడడం వల్లనే. అవి వీడియోస్లో ఏముంటుందిలే అని అనుకోవద్దు. అసలు నేను ఎన్ని వీడియోస్ చూశానో అసలు నాకే గుర్తులేదు మేడం. ప్రతిదీ లైన్గా ఫస్ట్ నుంచి సార్ వచ్చినప్పుడల్లా చెప్పేవాళ్ళు, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి వీడియోస్. ఫస్ట్ వీడియో నుంచి రోజు 4-5 వీడియోస్ చేసుకుంటూ, అంటే క్లినిక్లో కూర్చుంటాం కదా, కంటిన్యూగా ఖాళీగానే ఉంటాం కదా, అప్పుడు చూసుకుంటూ ఉండేదాన్ని. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క వీడియో నుంచి ఒక్కొక్కటి నేర్చుకునేదాన్ని. అంటే మేడం చాలా వీడియోస్లో ట్రైన్ ఎక్కి కూర్చోండి అని చెప్తారు. మీ గమ్యం వచ్చే వరకు దిగొద్దు, అదే అనుకొని కూర్చోండి, అంతేగాని పక్కన ఎవరో డైవర్ట్ చేశారనో లేదంటే ఏదో ఇదోనో దిగిపోవద్దు ట్రైన్. మీ స్టేషన్ వచ్చే వరకు కూర్చోండి. నేను సుజాత మేడంకి అదే చెప్పేదాన్ని. మేడం ఎప్పుడు సపోర్టివ్గా ఉండేవారు. ఏ నైట్ ఫోన్ చేసినా మేడం నాకు ఇట్లా ఉంది అని 1కి ఫోన్ చేసినా 2కి ఫోన్ చేసినా నేను ఇది అని చెప్పేవాళ్ళు మేడం. లేదు మేడం నేను కనుక్కొని నీకు వెంటనే చెప్తానమ్మా. ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే ఆ సపోర్ట్ వల్లనే నేను ఇంత చేసుకోగలిగాను. అసలు ప్రతి వీడియో చూడండి. అసలు ఎంతమంది, ఒక ఆమె 2 యూట్రసెస్ ఉంటాయి మేడం, ఆమె 7 months వరకు కూడా తనకు నిలవదని చెప్తారు, కానీ ఆమె ఎలా చేసుకుంది. అవన్నీ చిన్న చిన్న వీడియోస్. నాకు కూడా చాలా డౌట్లు ఉండేవి మేడం. అంటే వైట్ డిశ్చార్జ్ అయిపోతే డేట్ వచ్చేస్తే ఇంకా డేట్ వచ్చేస్తుంది, మెట్లెక్కితే డేట్ వచ్చేస్తుంది, జర్నీ చేస్తే డేట్ వచ్చేస్తుంది. నాకు జర్నీ చేస్తే డేట్ వచ్చేసేది మేడం. ఒక 50 kilometers అంటే 1 week ముందు ఉందనుకోండి డేట్, నాకు వెంటనే డేట్ వచ్చేది. జర్నీ చేస్తే డేట్ వచ్చేసేది. అట్లా ఉండేది నాకు ఫస్ట్ నుంచి కూడా. నాకు అట్లే ఉండేది అనమాట. పీరియడ్ వచ్చేసేది. అట్లా ఉండేదన్నమాట నా పరిస్థితి. కానీ ఎట్లా అంటే ఆ వీడియోస్ కానీ, మెడిటేషన్ కానీ, యోగ నిద్ర కానీ అన్నీ, అసలు వాకింగ్, 8 వాక్ ప్రతి ఒక్కటి చేశాము. మా ఆయన ఇంకా ఎంత సపోర్ట్ చేశారంటే అన్నీ భరించాడు మా ఆయన. తర్వాత మేడం వాళ్ళకు థ్యాంక్స్ చెప్తాడు కావచ్చు మా ఆయన, మా ఆవిడ్ని మార్చినందుకు అని. ప్రతి చిన్న విషయానికి అంటే అట్లా ఉండింది మేడం పరిస్థితి. మేడం వల్లనే నేను అసలు చాలా చేంజ్ అయ్యాను. అసలు నా లైఫ్ అంటే ఈ విషయం అని కాదు, లైఫ్లో ఇంకా నేను ఏదైనా ఇప్పుడు చేసుకోగలను. ఇంకా అంతగా మారిపోయాను నేను వీడియోస్కి కానీ, వాళ్ళు చెప్పిన పద్ధతులు కానీ అన్నిటికీ.
అన్నిటికీ అలా మారిపోయాను అసలు. అలా ఏప్రిల్లో 2020లో మయోమెక్టమీ అయిపోయింది. తర్వాత మేడం రెస్ట్ తీసుకోమన్నారు 3 months. అంటే ఓకే మేడం రెస్ట్ అంటే నేను అయితే ఎప్పుడు టైం అని అనుకోలేదు. అంటే ఈ టైం కల్లా నేను ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అది మాత్రం మీరు కూడా అట్లా అని పెట్టుకోకండి. మీ బాడీని నమ్మండి, మేడంని నమ్మండి, సార్ని నమ్మండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ తూచా తప్పకుండా చేయండి, కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మీ ముందే నేను ఉన్నాను. ఎందుకంటే చిన్న పీసీఓస్కి ఇప్పుడు చాలా మంది టెన్షన్ పడుతున్నారు. కానీ నేను చాలా ఫైబ్రాయిడ్ నుంచి వచ్చాను. లో హెచ్బి ఉండింది, మయోమెక్టమీ, 2 ఓపెన్ సర్జరీస్తో ఇప్పుడు మంచి బేబీని తీసుకున్నాను. మొన్ననే లాస్ట్ వీక్ బేబీ బాయ్ని తీసుకున్నాను. అలా అంటే చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడిపోవద్దు ఎవరు. కానీ మేడం సార్ ఏం చెప్తున్నారు అది వినండి, తూచా తప్పకుండా పాటించండి, గొడుగు పెట్టుకొని ఉండండి. గొడుగు ఏది చెప్పండి. మేడం చాలా వీడియోస్లో చెప్తారు. అంటే రిలేటివ్స్ అంటున్నారనో, వీళ్ళు అంటున్నారు, ఫ్రెండ్స్ అంటున్నారనో అని చెప్పి మనం బాధపడకూడదు. నేను కూడా ఫస్ట్ బాధపడేదాన్ని. మేడం వీడియోస్, సార్ వీడియోస్ మీరు చూస్తూ ఉంటే ఇవన్నీ నేను చెప్పేవి మీకు అర్థమవుతాయి అనమాట. గొడుగు పట్టుకొని కూర్చోండి అంటే అది వర్షం పడినట్లు అనమాట. మనం గొడుగు పట్టుకుంటే మన మీద పడదు. అట్లే వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మనకు రావు, మనం వినకూడదు అనమాట. విన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది మీరు ఆ వీడియోస్ అవన్నీ చూసినారంటే. అది మేడం. ఓకే, దానివల్ల మీరు ఎప్పుడెప్పుడు గొడుగు పట్టుకున్నారు? అన్ని విషయాల్లో అలవాటు అయిపోయింది మేడం. అంటే ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎవరైనా అడిగినా ఇంకా ముందుగానే ఇప్పుడు మీరు అంత ఈజీగా గొడుగు పట్టుకున్నాను అని చెప్తే మీరు లిటరల్ గా ఫీల్ అయినారు అంతే కదా? అవును మేడం. ఓకే ఓకే, ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు డిసైడ్ కూడా చేసేసారు. ఇప్పుడు పెళ్లికి పోయినట్టుంటే ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళి, అది ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటది. మీకు కూడా ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ ఉంటది. కానీ మనము ఒక పాత్లో ఉన్నాం అనుకో, అంటే నేను బిడ్డను తీసుకోవాలి, దానికి ఏం చేయాలనేది మేడం వాళ్ళు చెప్తారు. అది చేసుకుంటూ ఆ దారిలో ఉన్నారనుకో, మీకు వేరేవి రావు, ఇంకా వేరే ఆలోచనలు రావు మేడం, వేరే థింకింగ్స్ రావు. మీరు చెప్తారు ఏమేం చేయాలి, డైలీ ఏం చేయాలి, డైట్ దగ్గర నుంచి వాకింగ్, మెడిటేషన్, వీడియోస్, మళ్ళీ తర్వాత యోగ నిద్ర, ఇవి చేయడానికే టైం అయిపోతుంది. అంటే బేబీ ఆలోచనలోనే ఉంటాం మేడం, ఇంకా వేరే ఆలోచనలు రావు. వేరే ఆలోచనలు పెట్టుకున్నాం అంటే ఇవి చెయ్యలేము. 100% మీరు బేబీ కావాలనుకుంటే సార్ ఏం చెప్తున్నారు, మేడం ఏం చెప్తున్నారు, డైలీ ఏం చేయమని చెప్తున్నారు, అవి చేసేసేయండి. అప్పుడు మీకు వేరే ఆలోచన రావు. మీరు ఎంత తొందరగా అంటే నిజంగానే తొందరగా బిడ్డను తీసుకుంటారు, మంచి బిడ్డను తీసుకుంటారు. అట్లా కదా, వేరే ఆలోచన రావు అని కాదు, వచ్చిన ఆలోచన ఎట్లా పోగొట్టేది? వచ్చిన ఆలోచనలు అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ వచ్చినప్పుడు మీరే చెప్పినారు మీకు విసుగు, చిరాకు అదంతా ఉంది అని. ఏ పాయింట్లో మీరు వచ్చి అంటే ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఇక్కడ అంతే, ఫస్ట్ నువ్వు మైండ్ రిలాక్స్ అయ్యి వస్తే అప్పుడు మేడం అట్లా ఉన్నప్పుడు. కానీ ఇంకో పాయింట్ మీ కేసులో చూసింది ఏంటంటే, ఒక 3 centimeters ఫైబ్రాయిడ్ జస్ట్ 1 or 2 days లో అంత పెరిగిందంటే, అప్పుడు నాకు ఆ ఒక పాయింట్ వచ్చింది ఏంటంటే, అంత స్ట్రెస్ ఉంది కాబట్టి అది పెరిగింది. ఆ స్ట్రెస్ ఖచ్చితంగా వస్తే ఈ ఫైబ్రాయిడ్ పెద్ద విషయం కాదు అనేది. సో అది చెప్పినప్పుడు మీరు ఏ టైంలో ఆ నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంటే అది ఇప్పుడు మీ వర్క్ పరంగా కావచ్చు, ఇప్పుడు అప్పుడే సర్జరీ అయ్యి వచ్చారు, అప్పుడే 1 month అంతే, అట్లంతా ఉంది. అందులో ఇక్కడి నుంచి అక్కడ జర్నీ చాలా 16 hours 14 hours అవుతుంది. సో ఇవి అన్ని పెట్టుకొని వచ్చినప్పుడు నువ్వు రిలాక్స్ అవ్వాలి, నీవు అది పిన్ పాయింట్ చేసాను మీకు, నీ స్ట్రెస్ వల్లనే ఇదంతా వచ్చింది, నీ స్ట్రెస్ వదలాలి, వదిలితేనే నెక్స్ట్ ఏమైనా. అది ఎట్లా తీసుకున్నారు, ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ ఖచ్చితంగా నేను వదలాలి అనేది? ఎందుకంటే మీరు నేను చెప్పడం ఈజీ నాకు, ఎందుకంటే మనం చూసి ఈ ట్రైన్ ఎందుకు దిగకూడదు అంటే మధ్యలో ట్రీట్మెంట్ ఆపేసేయడం. గొడుగు పట్టుకోవడం ఏంటంటే మనం ఆ మాటలు ఇది చెప్పడం సులభం, ఆ థింకింగ్ లెవెల్లో, ఆ ఫీలింగ్ లెవెల్లో మీకు పోవాలంటే మీరు ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటేనే
అది దిగుతుంది అనమాట. అప్పుడు అవును. మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అవును. ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం తీసుకునే ముందు మీరు సార్తో ఏమైనా డిస్కస్ చేశారా, లేదా మీకు మీరే అనుకున్నారా? మీరు ఎట్లా తీసుకున్నారు నేను చెప్పిన దాన్ని? ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోకపోతే ఒక్కొక్కసారి ఎన్ని వీడియోలైనా చూస్తుంటాం, ఏం మార్పు రాదు మనకి. అది చూసినప్పుడు ఏదో బాగానే ఉన్నట్టు ఉంటుంది, ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళకి జరిగింది నాకేం జరుగుతుంది వదిలేస్తున్నాం. లేదు నేను చేంజ్ అవ్వాలి అనేది ఎప్పుడు తీసుకోగలిగారు? దాని గురించి ఎంత టైం అయింది? సార్తో ఏమైనా డిస్కస్ చేశారా దాని గురించి? సార్ డిస్కస్ చేశాను మేడం. అయితే సార్ అన్నారు అందరూ చేసుకుంటున్నారు, అంటే ఇద్దరం కలిసి వీడియోస్ చూసేవాళ్ళం మేడం. అసలు ఇంకా నేను ఆ మంత్ అంతా ఏడుస్తూనే ఉన్నాను. సార్కి ఇంకా ఆపడం కూడా కాలేదు పాపం. అంటే ఎలా ఆ సిచ్యువేషన్ ని ఇద్దరము ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆమె ఇద్దరం ఉన్నప్పుడే చెప్పింది, మీరు హిస్టెక్టమీ చేసుకుంటారు, యూట్రస్ ఇంకా మీకు వర్క్ చేయదండి, హిస్టెక్టమీ సరోగసీకి వెళ్ళిపోండి అని చెప్పి. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఇద్దరము ఎలా హ్యాండిల్ చేసామో ఇప్పటికి ఎలా బయటపడ్డామో అది ఇంకా మీ అదే మేడం. లేకుంటే కష్టమయ్యేది. ఇద్దరికి ఆ సిచ్యువేషన్ ఒకటే. అంటే నేను ఒక జెంట్స్ గా అనుకున్నా, లేడీగా అనుకున్నా, ఇద్దరికి అదొక సిచ్యువేషన్. ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము. వీడియోస్ చూస్తుంటే కూడా సార్ కూడా హెల్ప్ చేసేవాళ్ళు. వీళ్ళంతా చేసుకుంటున్నారు, నువ్వు ఎందుకు చేసుకోలేవు? ఓకే ఓకే. అంటే నేను చాలా వీడియోస్ లో గమనించాను మేడం, విలేజ్ లెవెల్ వాళ్ళు కూడా వచ్చి మేడం చెప్పారు నేను చేసుకుంటాను, వాకింగ్ వెళ్తాను, పొద్దున్నే 4 కల్లా లేసి నేను వాకింగ్ వెళ్ళిపోతాను, అట్లా చేసుకునే వాళ్ళు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా డివిటీ 90 grams రైస్ తీసుకొని తను కూడా సార్కి చెప్పేదాన్ని. నేను వీడియోస్ సార్ డ్యూటీకి వెళ్ళిన నేను ఇంట్లో ఉన్న వీడియోస్ చూసి చెప్పేదాన్ని. వీళ్ళందరూ చేసుకుంటున్నారు. నాకు కూడా అనిపించింది, అరే అంటే చిన్న తెలియని వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, కొంచెం నాకు నాలెడ్జ్ ఉంది అంటే ఉంది ముందు ఏమనుకున్నా అంటే మనకు అన్ని తెలుసు అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది నిజంగా నాకేం తెలియదు అని. అందుకనే అట్లా. కానీ మళ్ళీ ఏమనుకున్నాం, మనం కూడా ఒక 10 మందికి కాదు, ఒకరికైనా ఇన్స్పిరేషన్ కావాలి. ఇది ఒక సిచ్యువేషన్ మనకు, నేను అనుకున్నాను మేడం, మనస్ఫూర్తిగా అనుకున్నాను, ఈ సిచ్యువేషన్ నాకు గాడ్ క్రియేట్ చేశాడేమో, ఇట్లా మేడం రూపంలో నాకు దారి చూపిస్తున్నాడేమో, నేను ఇది సాధించి వాళ్ళకు చూపించాలి, ఇట్లా చేసుకునే వాళ్ళు ఉన్నారు, మేము కూడా చేసుకోగలగాలి అనే ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి అని సార్ నేను అనుకున్నాం. ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం మేడం. సార్ అంటాడు ఒక్కరికన్నా యూజ్ అయితే చాలా మందికి యూజ్ అవుతుంది, ఒక్కరికన్నా యూజ్ అయితే హెల్ప్ అయితే చాలా బాగుంటది అని అనుకున్నాం మేడం. ఓకే ఓకే ఓకే. తర్వాత ఎన్ని నెలలకు ప్రెగ్నెన్సీ వచ్చింది? 8 months కే. అసలు ప్రెగ్నెన్సీ గురించి అయితే మేడము కానీ నేను అడగలేదు ఎప్పుడు, మేడం ఎప్పుడు అని నేను గుర్తుంటది మేడం మీకు. ఎందుకని అట్లా అంటే మీరు చెప్పారు, ఇంకా అది ఇంకా ఫస్ట్ మేడం వచ్చినప్పుడు చెప్పారు, నీకు బేబీ వస్తుంది, ఖచ్చితంగా నువ్వు మంచి బేబీని తీసుకుంటావు, హ్యాపీగా మంచి బేబీని తీసుకుంటావు అని చెప్పారు. అక్కడ ఆమె నువ్వు అసలు బేబీవే తీసుకోను అని చెప్పిన దానికి నువ్వు బేబీని తీసుకుంటావు అని చెప్పి అంత సిచ్యువేషన్ నుంచి వచ్చిన కదా, నేను తీసుకుంటాను కాబట్టి నాకు ఈ టెన్షన్ లేదు ఇంకా. ఓకే ఓకే ఓకే. ఆ టెన్షన్ లేదనమాట. ఇంకా 3 months రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ 4th month లో హెచ్ఎస్జికి పంపించాను. అది కూడా నార్మల్ వచ్చింది. తర్వాత మంత్లీ ఒకసారి మీకు ఫోన్ చేస్తూ ఉండేదాన్ని, మళ్ళీ 2 months కి ఒకసారి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. అయితే ఇంకా సెప్టెంబర్లోనూ ఒకసారి అక్కడే స్కాన్ చేయించమ్మా అని చెప్పారు. స్కాన్ చేయించాము, మైల్డ్ పీసీఓస్ ఉన్నాయి అని చెప్పారనమాట. అయితే నేను టాక్ టు బాడీ చేసుకున్నాను కదా, నాకేం పీసీఓస్ లేవు, నాకేం లేవు, అంత పెద్ద ఫైబ్రాయిడ్ నే తీసుకున్నాను. ఈ మైల్డ్ పీసీఓ ఏముంది, ప్రతిదీ అట్లాగే అనుకునేదాన్ని. హెచ్పి తక్కువ ఉంటే ఏమైతుంది, నాకేం కాదు, మనం చేసుకోగలుగుతాం అంటే అట్లా అయిపోయింది అనమాట. బాడీ మీద నాకు నమ్మకం అట్లా వచ్చేసింది. యూట్రస్ మీద కానీ బాడీ మీద కానీ నమ్మకం అట్లా వచ్చేసింది అనమాట. ఇంకా మళ్ళీ సరేలేమ్మా పీసీఓస్ ఉన్నాయి కదా అక్కడే వాడుకోండి అని చెప్తే సరే మేడం. మళ్ళీ నెక్స్ట్ కూడా అట్లాగే చేస్తే అప్పుడు కూడా మైల్డ్ పీసీఓ, కానీ నాకు అదేం లేదు.
నన్ను ఏం చేయమన్నారు రోజు డైలీ అవును మెడిటేషన్, డైట్ అవన్నీ తీసుకురాదు. అది ఎంత చార్ట్ అనమాట. అంటే వీడియోలో చూసాను నేను. ఒక అతను ఒకసారి చూపించారు ఆ బుక్ లో. అట్లా నేను అప్పుడే ఇంకా కొట్టుకున్నాను. నేను కూడా మంత్లీ లైన్స్, డైట్ ఏంటి, మెడిటేషన్ ఏంటి అన్ని. సార్ మళ్ళీ రోజు టిక్కు పెట్టేవాడు, ఇవన్నీ చేస్తున్నామా అని. మంత్లీ చేయకపోతే రాంగ్. అంటే గిల్టీ లేదు. ఇప్పుడు అది కూడా వీడియో చూసాను. సుధా గారు ఎవరు ఏదైనా చేయకపోతే గిల్టీ పడకూడదు, ఎందుకంటే ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని వీడియోస్ చూసానో నాకే తెలియదు. అన్ని అసలు ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను అనమాట. ప్రతి దాని నుంచి మీకు చూస్తే మీకు ఐడియా వస్తుంది, వెంటనే మీకు కూడా అంటే బల్బు వెలుగుతుంది కదా. అట్లా ఇది ఎట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయినారు? ఇప్పుడు మళ్ళీ ఇంకా సేమ్ మేడం. అంటే మధ్యలో కొంచెం ఒక 1 month డిస్టర్బెన్స్ వచ్చింది, 1 month 2 months అయినా ఏం లేదు. నేను ఇన్ని రోజులు చేస్తున్నా కదా, వాకింగ్ వెళ్తున్నాము, ఇద్దరం కలిసి వాకింగ్ వెళ్ళేవాళ్ళం మేడం. 8 వాక్ చేసేదాన్ని. మా సార్ మళ్ళీ రౌండ్స్ వేసే లోపు నేను అక్కడే మధ్యలో ఇసుకలో 8 వాక్ చేసేదాన్ని. ఎందుకు టైం వేస్ట్, మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఇసుకలో 8 వాక్ చేసుకున్నాను. మళ్ళీ ఇద్దరం కూర్చొని మెడిటేషన్ చేసుకునేవాళ్ళం. మార్నింగ్ మెడిటేషన్ అంటే టైం టేబుల్ లాగా వెళ్ళిపోయేది. డైట్ కూడా మేడం ఏం చెప్పిందో అది తూచా తప్పకుండా చేసుకున్నారనుకోండి కంపల్సరీ. అది అంటే మళ్ళీ డౌట్ ఉండకూడదు, ఇది చెయ్యాలా ఎందుకు ఇవన్నీ చేయాలి అట్లా వద్దు. కంపల్సరీ వచ్చే ముందు ఎదురు చూడడం గానీ, వచ్చిందని బాధపడడం గానీ ఫస్ట్ లో ఉండేది మేడం. తర్వాత సర్జరీ అయిన తర్వాత ఇంకా అట్లా ఏం లేదు. ఓకే నెక్స్ట్ ఇంకా మంచిగా చేసుకుందాం అనుకుంటా అట్లనే ఉండేది. ఎదురు చూసేది లేదు. వస్తుందేమో ఫస్ట్ అయితే ఇంకా వచ్చేస్తుందని 1 week ముందు నుంచి కూడా అట్లే ఉండేది. మళ్ళీ జర్నీ చేసినామంటే ఇంకా అయిపోయి వచ్చేసేది మేడం. సో ఇప్పుడు ఆఫ్టర్ మయోమెక్టమీ జర్నీ చేస్తే పీరియడ్స్ వచ్చేదా? దాంట్లో ఏమైనా చేంజ్ చూసారా? కొంచెం అంటే మరీ అప్పుడు 1 week అట్లా వచ్చేది, ఇప్పుడు ఒక 3-4 days అట్లా వచ్చేది మేడం. అది కూడా వచ్చేది. కానీ బ్లీడింగ్ లో మాత్రం బ్లీడింగ్ కి కూడా నేను టాక్ టు బేబీ చెప్పుకోవాలి మేడం. అంత పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా టాక్ టు బాడీ చేసుకునేదాన్ని. అసలు యుట్రస్ నువ్వు హెల్తీగా ఉండాలి, నేను నిన్ను చూసుకుంటాను, నువ్వే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అని యుట్రస్ కి బాగా చెప్పుకునేదాన్ని మేడం. నీ తర్వాతనే వాళ్ళు, నువ్వే హోల్డ్ చేయాలి తమ్ముడిని గాని చెల్లెల్ని గాని అని చెప్పుకునేదాన్ని. అది అన్నట్లుగానే చేసింది కదా. తర్వాత ఇంకా 1 month కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, కొంచెం చేయలేదు మేడం సరిగ్గా. అయినా ఏం పర్వాలేదు, రోజు చేస్తున్నాం కదా. కానీ యోగ నిద్ర అవి టైం దొరికినప్పుడల్లా ఏ టైంలో ఏమి మెడిటేషన్ అవి చేసుకునేదాన్ని మేడం. డైట్ అట్లా డిస్టర్బెన్స్ అయినా ఏమి టెన్షన్ పడేదాన్ని కాదు. అంటే ఆల్రెడీ అన్నీ చేస్తున్నాము అని చెప్పి డిసెంబర్లో మళ్ళీ మీటింగ్ ఉందని చెప్పి రమ్మన్నారు మేడం. అప్పుడు వచ్చాను మేడం. అప్పుడు కూడా ఆల్రెడీ మైల్డ్ పీసీఓ అని చెప్పారనమాట. ట్రీట్మెంట్ మనకేం స్టార్ట్ చేయలేదు, కానీ నాకు నేను అన్ని చేస్తున్నా నా నమ్మకం ఉందన్నమాట. డిసెంబర్లో వచ్చాము ఇక్కడికి. మళ్ళీ డిసెంబర్లో వచ్చి మీరు స్కాన్ చేశారు మేడం. మీరు స్కాన్ చేస్తే అప్పటికి ఓవరీ రిలీజ్ రెడీగా ఉంది అని అన్నారు అనమాట. ఓకే, ఇంకా పీసీఓస్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను కదా, అది హ్యాపీ అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం ఇంకా మంచిగా చేసుకుందామని అక్కడికి వెళ్ళాక, అంటే జగిత్యాలకి వెళ్ళాక ఫాలిక్యులర్ స్టడీ చేసి పెట్టమన్నారు. పెట్టాను మేడం. ఓకేమ్మా, ఈసారి ఎగ్ రిలీజ్ అయింది, సీరం ప్రొజెస్ట్రాన్ కూడా చేయించండి అని చెప్పారనమాట. సీరం ప్రొజెస్ట్రాన్ చేయిస్తే 4 వచ్చింది మేడం. అది కూడా టాక్ టు బాడీ. మళ్ళీ ఇది బాడీ, ఇది నెంబరు, ఇది నెంబరు. నువ్వు మనం చేస్తున్నది మనం చేస్తున్నాము, అంతా ఏమేం చేయాలో మనకు అన్ని చేస్తున్నాం. అసలు అంటే అప్పుడు కూడా కన్సీవ్ అవుతా, ఎందుకంటే 8 months అయింది అప్పటికి సర్జరీ అయ్యి. సార్ దగ్గర కూడా మాట్లాడితే ఇంకా 2023లో తీసుకుంటారమ్మా, అన్ని మంచిగా చేసుకుంటున్నారు అని చెప్పారు అనమాట. అయితే ఆ మంతే మేము చాలా జర్నీ చేసాం డిసెంబర్లో మేడం. అంటే జనవరిలో జాబ్స్ కొంచెం అక్కడ జాబ్స్ పడేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి మళ్ళీ ఇక్కడికి నెల్లూరుకి జర్నీ, మళ్ళీ మధ్యలో చాలా జర్నీ చేసాం మేడం. ఎన్ని కిలోమీటర్స్ వేసింటామో, బాగానే చాలా కిలోమీటర్స్ జర్నీ చేసాము.
మళ్ళీ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఒక డిస్టిక్ కి 2-3 డిస్టిక్స్ కి తిరిగేదాన్ని మేడం. ఓకే ఓకే. అసలు ఇంకా అంటే నేను ఆలోచించలేదు అసలు ఆ మంత్, అసలు ఆలోచించలేదు. ఆ మంత్ కూడా మీరు చెప్పారు అంతా బాగుంది, నీ యూట్రస్ నీ పని దాని పని చేసుకుంటుంది, నువ్వు వదిలేసేయి అని చెప్పారు అనమాట. ఇంకా మేడం ఇన్ని చెప్తున్నారు, ఇంకా అన్ని వదిలేసినాము. అది అసలు సరే మేడం అని చెప్పాను. ఇంకా థాట్ లేదు, ప్రెగ్నెన్సీ థాట్ లేదు, ఇంక మనకు అన్ని అయిపోతున్నాయి, నో ప్రాబ్లం, చేసుకుందాం, ఇది కూడా చేసుకుందాం. అట్లే ప్రొజెస్ట్రాన్ కూడా తక్కువ వచ్చినప్పుడు అట్లే అనుకున్నాను మేడం. సుజాత మేడంకి మెసేజ్ చేశాను, మేడం ఇలా 4 వచ్చింది అంటే 20కి దగ్గర ఉండాలమ్మా, ఏం కాదు అంటే, మేడం ఏం కాదు, నేను కూడా అది చేసుకుంటాను, నెక్స్ట్ దాన్ని చేసుకుంటాను అని చెప్పాను. ఓకే ఓకే మేడం, కానీ బాడీకి మాత్రం చెప్తున్నాను ఇది నెంబర్సే, మనకు మనం చేసేది మనం చేస్తూ ఉన్నాము అని చెప్పుకుంటా ఉన్నాను. మంచిది, అలా చెప్పుకుంటా ఉన్నాను. అదే జాబ్ కోసం అని తిరుగుతా ఉన్నాను. జాబ్ కూడా జాయిన్ అయిపోయాను మేడం జనవరిలో. జాయిన్ అయిపోయాను, ఇది కూడా కన్సీవ్ అయిపోయాను. అప్పుడు ఎట్లా ఫీల్ అయినారు? అసలు చెప్పడానికి ఇంకా లేదు. ఇంత జర్నీ చేశాను, అసలు ఇంత తిరిగాను, ఊరికే తిరిగితే పీరియడ్ వచ్చేసేది, అసలు ఏం ట్రీట్మెంట్ ఏమి లేదు, అంటే ఫర్టిలిటీ కోసం అని సపరేట్ గా ట్రీట్మెంట్ అని ఏం లేదు, అసలు ప్రొజెస్ట్రాన్ అట్లా. అసలు షాక్ మేడం, అసలు షాక్ లో ఉన్నాను. అసలు ఏంది అంటే బాడీ బాగా పనిచేస్తుంది, అంతా సహకరించింది మేడం నాకు. అంటే బాడీతో పాటు నా మైండ్ ని నేను అలా అసలు ఒక 3 years 4 years నా మైండ్ అసలు ఘోరంగా కంప్లీట్ గా. అది 1 year లోనే నేను 1 year అంటే మీ దగ్గరకు వచ్చిన 2 months లోనే, అంటే అది ఆ పట్టుదల అట్లా ఎవరైనా చేయగలరు మేడం. మీ అందరూ తలుచుకుంటే ఎవరైనా చేయగలరు. ఇది చాలా మంచి అడ్వైస్ మీ దగ్గర. ఎందుకంటే అదేమి ఎగ్జామ్ రాసేది కాదు, మార్క్ తెచ్చుకోవాల్సిన టెన్షన్ లేదు కదా, అంతే కదా, ఎవరైనా చేయగలరు. కానీ ఆ బిడ్డ మీద ఇష్టం, మన బాడీ మీద మనకు నమ్మకము, మనకు చెప్పే వాళ్ళ మీద మనకు నమ్మకము, మనకు చెప్పే డాక్టర్ ఎవరైతే ఉన్నారో, మేడం గాని సార్ గాని ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ మీద నమ్మకము, అది తీసుకున్నారంటే కంపల్సరీ చేసుకోగలుగుతాం మేడం. అది నాకు అసలు అంటే ఎన్ని రోజులు ఎదురు చూసినా రానిది ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ అప్పుడు 6 months నేను ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ 6 months జర్నీయే మేడం, మొత్తం జర్నీ. డ్యూటీ వేశారు అనమాట, మార్నింగ్ 8 to 6, ఈవినింగ్ 6 వరకు. నేను పల్లె వెలుగులో వెళ్ళేదాన్ని డ్యూటీకి, ఈవినింగ్ కూడా పల్లె వెలుగులోనే ఆ షేర్ ఆటోలోనే వచ్చేదాన్ని. అది నా బాడీ ఎంత అంటే ఆ 6 months నాకు కనబడింది మేడం. అసలు నాకు ఏం ఇబ్బంది లేదు. తర్వాత చాలా మంది పక్క నుంచి నువ్వు ఆటోలో పోతున్నా, అందరు పక్కన కొలీగ్స్ అందరూ ఈ టైంలో నువ్వు ఇలా తిరుగుతున్నావు, వాళ్ళకు ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు, లోపల అనుకునేదాన్ని టాక్ టు బేబీ, నాకు టాక్ టు బేబీ, టాక్ టు బాడీ. రోజు బస్ ఎక్కానంటే బేబీతో మాట్లాడుకుంటూ వెళ్ళేదాన్ని మేడం, వెళ్తున్నాం డ్యూటీకి వెళ్తున్నాము అని చెప్పి. ఇంకా అప్పుడు ఇది కూడా చెప్పుకునేవాళ్ళ, ఇట్లా బస్సులో పోతున్నాము సేఫ్ గా అట్లా చెప్పుకునేదాన్ని మేడం. బస్ లో వెళ్తున్నాము, పక్కన ఇట్లా పొలాలు కనిపిస్తున్నాయి, ఇంకా అంటే బుక్ చదివాను కదా, బుక్ లో ఉన్నట్లే సేమ్ అన్ని మాట్లాడుకుంటూ పక్కన పొలాలు. ఈ ఆటోలో పోతే ఏమైనా అయిపోతుందేమో, అసలు ఏం లేదు మేడం. అంత పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా లేదు నాకు. అంటే అంత మైండ్, అంత కాన్ఫిడెంట్, మన మీద అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. నాకు మీరున్న చాలా అంతే, ఎప్పుడైనా అంతే అనుకునేదాన్ని. మేడం ఉన్నారు, ఏమన్నా ఉంటే మేడం ఉన్నారు అంతే. ఏమైనా టెన్షన్ అన్నా అనుకో, మా సార్ వచ్చి వీడియోస్ చూడు ఫస్ట్ 2-3 వీడియోస్ పెట్టుకున్నంటే మైండ్ అంతా చేంజ్ అయిపోయేది మేడం. అది ఏ వీడియోస్, ప్రెగ్నెన్సీ వీడియోస్, యాంటీనేటల్ అట్లా అని కాదు, ఏదైనా వీడియోస్ విన్నానంటే అంతే. వెరీ గుడ్. టాక్ టు బేబీ స్టార్ట్ చేశాను మేడం. ఇంకా తర్వాత ఇంకా రోజు మాట్లాడుకుంటూ అక్కడ దిగే మళ్ళీ ఆటోలో వెళ్ళాల్సి వచ్చేది మేడం. షేర్ ఆటో లాగా ఉండేది, అంత విలేజెస్ లోనే అనమాట. ఇంకా రోడ్లు ఏం బాగుండేవి, అయినా కూడా మాట్లాడుకుంటూ వెళ్ళేదాన్ని. మళ్ళీ ఫుడ్ కూడా వాళ్ళే సప్లై చేసేవాళ్ళు మేడం. ఇంకా
అది తినుకుంటూ కూడా టాక్ టు బేబీ చేసుకుంటూ మనం తీసుకోవాలి. మంచిదే తీసుకోవాలి, ఏదైనా మంచిదే తీసుకోవాలి. చెడు అనిపించింది, మనకు అపాయం అనిపించింది, అది నువ్వు ఎక్కించుకో, బాడీకి తీసుకోకూడదు అని చెప్పి అనుకుంటూ వచ్చేదాన్ని మేడం. ఏ ఇబ్బంది ఉన్నా అంటే ఏమైనా కళ్ళు తిప్పినట్లయినా మనం ఇంటికి వచ్చినాక అనుకునేదాన్ని మేడం. ఇంటికి వచ్చినాక తిప్పాలి. అట్లే 6 తర్వాత ఇంటికి వచ్చినాకనే కొంచెం కళ్ళు తిరగడం అట్లా అయ్యేది మేడం. మార్నింగ్ డ్యూటీలో ఏం డిస్టర్బ్ చేసేది కాదు మేడం బేబీ. అసలు టాక్ టు బేబీ బాగా యూజ్ అయింది మేడం. తర్వాత అంటే ఆ 6 months చాలా యూజ్ అయింది నాకు టాక్ టు బేబీ. అంటే బేబీకి నాకు బాండ్ ఏర్పడడానికి కూడా అది బాగా యూజ్ అయింది మేడం. అయితే టిఫా స్కాన్ చేసినప్పుడు 5th month లో టిఫా స్కాన్ చేశాను మేడం. చేసినప్పుడు ప్లాసెంటా కిందకి లోవర్ 4 centimeters లోయర్ అని ఉందనమాట. అక్కడ మేడం అక్కడ చూయించుకునేదాన్ని అనమాట. ఇంకా దూరం అని చెప్పి ఇక్కడికి మేడం అక్కడే చూయించుకోమా అని చెప్పారనమాట. దూరం అని చెప్పి అక్కడే మేడము టిఫా స్కాన్ చేసినప్పుడు కిందకు ఉందనమాట. అంటే సర్జరీ అయిన వాళ్ళకి ఇట్లే కిందకు ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా అసలు నడవకూడదు, డ్యూటీకి వెళ్ళకూడదు అన్నట్లు మాట్లాడేవాళ్ళు అనమాట. మీకు చేశాను అంటే టాక్ టు బేబీ చేసుకోమ్మా, అయిపోతుంది, ఏం కాదు, మరీ కిందకేం లేదు, టాక్ టు బేబీ చేసుకో, అది సెట్ అయిపోతుంది అని చెప్పేవాళ్ళు అనమాట. అట్లే సేమ్ టాక్ టు బేబీ. నెక్స్ట్ మనం స్కాన్ కల్లా మనం పైకి వచ్చేసేయాలి, ప్లాసెంటాని పైకి తీసుకురావాలి అని చెప్పేవాళ్ళు. అట్లే సేమ్ ఇప్పుడు అప్పర్ సెగ్మెంట్ యాంటీరియర్ మళ్ళీ నెక్స్ట్ స్కాన్ చేసేసరికి అట్లా వచ్చింది మేడం. అయితే 6th month లో అక్కడ ఉన్నప్పుడే పెయిన్ వచ్చింది మేడం. ఒకసారి పెయిన్ వస్తే ఆమె చాలా భయపెట్టింది మేడం. అంటే నీకు ఆల్రెడీ 2 సర్జరీలు అయ్యాయి, ఇది 7th month లోనే జరిగిపోద్దో మరి 8th month లోనే జరిగిపోద్దో, నాకు చాలా టెన్షన్గా ఉంది అన్నట్లు ఆమె చెప్పింది అనమాట. నాకు అది ఏమి ఇంకా లేదు, నాకు మైండ్లో ఏం లేదు, ఆమె చెప్పేది ఏం లేదు, మీరు అంతే మేడం చెప్పింది నేను చేసుకుంటాను తీసుకుంటానని, అదే నమ్మకమే ఇంకా నాకు. అట్లే సేమ్ మళ్ళీ 7th month బ్లడ్ టెస్ట్ చేయించారు మేడం. 7th month లాస్ట్లో బ్లడ్ టెస్ట్ చేయిస్తే షుగర్ లెవెల్స్ కూడా హై ఉన్నాయి మేడం. అంటే డ్యూటీ ఇంకా అది ఇది కొంచెం చూసుకోలేదు, షుగర్ లెవెల్స్ కూడా అయినాయి. మళ్ళీ మీకు ఫోన్ చేశాను, మళ్ళీ అప్పుడు కూడా చేశాను మేడం. 8th month లోనే చేసేస్తారంట. అంటే మా హస్బెండ్ మీకు ఫోన్ చేశారు నైట్ అంటే మేడం మాట్లాడారు, ఏం కాదు, స్కాన్ అవన్నీ చూశాను, ఏం ఇబ్బంది లేదు, 9th వరకు మీరు మంచిగా ఉంటుంది, మంచి బేబీని తీసుకుంటారు అని చెప్పారనమాట. అప్పుడు కూడా మళ్ళీ టాక్ టు బేబీ, షుగర్కి కూడా టాక్ టు బేబీ మేడం. నేను ఏం తీసుకోను, మన నార్మల్ అయిపోవాలి మన షుగర్ లెవెల్స్ అని చెప్పి షుగర్ అవి కొంచెం కంట్రోల్ చేశాను మేడం. మళ్ళీ డ్యూటీకి వెళ్ళేదాన్ని అట్లా అట్లా షుగర్ కూడా కంట్రోల్ అయిపోయింది మేడం. ఇప్పుడు అసలు 100 మొన్న చేస్తే 100 వచ్చింది. బాగా చేసుకున్నాను మేడం టాక్ టు బేబీ గారు. మళ్ళీ తర్వాత అక్కడే మళ్ళీ మేడము 9th పెట్టినప్పుడే నీకు 9th వరకు చూస్తుంది అనుకోలేదు మేడం, ఎదురు చూస్తుంది అనుకోలేదు. మళ్ళీ బేబీ 2 kgs ఉన్నా నేను సర్జరీ చేసేస్తాను, మనకు బేబీ చిన్నగా అంటే ఏం 34 weeks లోనే చేసేస్తానని చెప్పారు. నేను ఇంత కష్టపడి ఇంత చేసుకొని నేను ఇన్ని చేసుకొని వచ్చి నేను 34 weeks లో ఎలా తీసుకుంటానని మళ్ళీ మీకు ఫోన్ చేశాను మేడం. మేడం నేను వచ్చేస్తాను అని చెప్పి అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాను మేడం. సుజాత మేడంకి కాల్ చేశాను, మేడం ఇట్లా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను, ట్రైనింగ్ ఉంది, మళ్ళీ లీవ్ 9th month పెట్టిన తర్వాత లీవ్ ఉంటుంది, అంటే లీవ్ తీసుకోవచ్చు, లీవ్ ఉంటుంది, కానీ ట్రైనింగ్లో ఉన్నాను మేడం, ఏం అర్థం కావట్లేదు అని ఫోన్ చేశాను సుజాత మేడంకి. చేస్తే నువ్వు అన్ని బేబీని అడుగుతావు కదా, ఇది కూడా బేబీని అడుగు అని చెప్పారనమాట. అంటే బేబీతో మాట్లాడాను, బేబీ ఇట్లా మనం ఆండాలమ్మ దగ్గరికి వెళ్ళిపోదామా ఇక్కడే చేయించుకుందామా అంటే, ఆండాలమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అంటే కిక్ ఇచ్చేది అనమాట. ప్రతిదానికి కిక్ తీసుకునేదాన్ని మేడం. ఇప్పుడు బస్సులో ఏదైనా డిస్టర్బెన్స్ ఎక్కువ జర్నీ చేసి వచ్చినా నువ్వు హ్యాపీగా సేఫ్గా ఉన్నావా అంటే కిక్ ఇచ్చేది మేడం. ఇంకా అంతే, ఇంకా ధైర్యం అంతే. మన అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అట్లా కూడా అడిగేదాన్ని. అయితే మళ్ళీ అది కూడా వేరే ఇంకొకటి, అక్కడ మేడంకి ఏం ఛాన్స్ ఇవ్వకూడదు మనము, అంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎక్కువైందనో, నీ బీపీ ఎక్కువైందనో, నువ్వు కార్డ్ అరౌండ్ నెక్ చేసుకున్నావనో, మళ్ళీ హార్ట్ బీట్ ఎక్కువైందనో ఏ ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పేదాన్ని మేడం. ఏది లేదు,
ఎప్పుడు స్కాన్ తీపించినా ఏమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా వెంటనే బేబీకి ఎక్కించిందని చెప్పి మీకు ఫోన్ చేశాను, వచ్చేసాను ఇక్కడే డెలివరీ. నాకు ఇక్కడే సేఫ్. ఫస్ట్ నుంచి ఇక్కడికే రావాలనుకున్నాను, కానీ ట్రైనింగ్ ఉంది మేడం. అది ట్రైనింగ్ మళ్ళీ ఇవ్వరు అనమాట ఆ ట్రైనింగ్. అందుకని చెప్పి ఇంకా మా సార్ లేదు ఫస్ట్ అక్కడికే అటే వెళ్ళిపోదాం, నువ్వు ఇంకా వేరే ఆలోచన పెట్టుకోవద్దు, అటే వెళ్ళిపోదాం అని చెప్పి మీకు ఫోన్ చేశాం. మేడం ట్రైన్ జర్నీ ఇంత అవుతుంది, 11 hours అవుతుంది, మళ్ళీ అక్కడ నుంచి 3 hours బస్సు వెహికల్లో రావాల్సి వస్తుందంటే నువ్వు రా అమ్మా ఏం పర్వాలేదు అని చెప్పారు. వెంటనే ఎక్కేసి వచ్చేసాను. ఇక్కడే మేడం దగ్గరే సేఫ్ గా డెలివరీ చేసుకున్నాను. డెలివరీ చేసుకున్నారు. 37 weeks కంప్లీట్ అయిన తర్వాతనే చేసుకున్నాను. మంచిగా మెచ్యూర్ అయిన తర్వాతనే చేసుకున్నాను. టర్మ్ అయినాకనే చేసుకున్నాను. బేబీ వెయిట్ 3.2 kgs మేడం. అక్కడ 2 kgs కే సర్జరీ చేస్తారని చెప్పారనమాట. కానీ లేదు, నేను ఇన్ని చేసుకున్నాను, ఇది ఇంత. కానీ ఆ ధైర్యం ఎక్కడ అంటే ఇంకా మీరే నాకు ఆ ధైర్యం, మేడం ఉన్నారు అనే ధైర్యం. అది మాత్రం చాలా, ఎందుకంటే ఎంత దూరంలో ఉన్నా కూడా ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ లేని వాళ్ళతో మనం చేయలేము మేడం, మనం రీఅష్యూర్ చేయలేము వాళ్ళ పరిస్థితి. మీకు తెలుసు కాబట్టి ఏం కాదు, 37 weeks అయినా ట్రైన్లో రా ఏం కాదు అని చెప్పగలుగుతాం. అందరికీ అట్లా చెప్పలేము, అందరికీ అట్లా చెప్పనే లేదు. కాబట్టి మనకి బాగా అంటే మీ పరిస్థితి, మీ యొక్క ఇది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీ హెల్త్, మీకు మాకు ఉండే ఆ ట్రస్ట్, దాన్ని బేస్ చేసుకుని ఏం కాదు అంటే అది ఏం కాదు అంతే అంతే మేడం. అందరికీ అట్లా మాత్రం మనం చెప్పలేము. ఇప్పుడు కొంతమంది అంటారు వాళ్ళందరికి చేస్తున్నారు కదా మాకు కూడా చేయండి. వాళ్ళు సంసిద్ధంగా లేకపోతే మనం చెప్పలేము. ఒకవేళ చెప్పినా అది ఫలించదు. అందుకనే ఇప్పుడు చెప్పకూడదు అనేది కాదు, మీరు ఆ రెడీనెస్, ఆ వేవ్ లెంత్ అట్లా ఇదైంది కాబట్టి చాలా సంతోషం. సార్ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మహిపాల్, అది జగిత్యాల అండి. ఫస్ట్గా మేడంకి సార్కి 1 కాదు 1,000,000 వందనాలండి. ఎందుకంటే మా మ్యారేజ్ లైఫ్ వచ్చి 6 years అవుతుంది. 3 years ముందు మా లైఫ్ ఎట్లా ఉందో, 3 years తర్వాత మా లైఫ్ ఎట్లా ఉందో నేను పర్సనల్గా అనుభవించాను అన్నట్టు. తనకు కొంచెమే తెలుసు, కానీ పక్క నుండి ప్రతిదీ తన ఇన్సిడెంట్స్ మొత్తం చూసింది నేనే అన్నట్టు. అందుకని మేడంకి కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్కి కానీ అందరికీ 1,000,000 వందనాలు. అది మాటలో చెప్పలేను అన్నట్టు అది ఎలా అనేది. అంటే తను మా మ్యారేజ్ అయితే 6 years అయింది కాబట్టి 3 years ముందు నుంచి అంత తనకు మెంటల్ స్ట్రెస్ ఎంత ఉందో అది నేనే చూశాను అన్నట్టు. ఇంకా ఎవరు చూడలేదు, వాళ్ళ పేరెంట్స్ చూడలేదు, మా పేరెంట్స్ చూడలేదు. భర్తగా నేనే చూశాను పక్కన. నేను చేసింది ఏది లేదు దాంట్లో కూడా, తనే చేసుకుంది 3 years తర్వాత కూడా. తను ఏం చేసింది అనేది దానికి మొత్తం సహాయం చేసింది మేడం ఉన్ని సార్. ఇప్పుడు అర్జునుడు మహాభారతంలో ఉంటాడు వెనకాల కూర్చొని, ముందు చేసిందంతా కృష్ణుడు, మేడం సార్ నాకు అట్లే అన్నట్టు. అంటే నేను కొన్ని చెప్పలేకపోయాను, కానీ చెప్పగలను. మీరు చేసుకోగలరు అంటేనే అర్జునుడు చేశాడు, ఎవరు చెప్పారు? కృష్ణుడు అన్నాడు. అట్లా తను చేసుకోగలిగిందంటే దానికి కారణం మేడం సార్ అన్నాడు అంతే. ఎందుకంటే తను ఎంత స్టేజ్కి వచ్చిందంటే డిప్రెషన్ చాలా వెళ్ళిపోయింది. మామూలు డిప్రెషన్ కాదు, అంటే తను డాక్టర్, తను చెప్పిన సజెషన్స్ కానీ ఇంకేమైనా చేసిన వాళ్ళు కానీ పేషెంట్స్ కన్సీవ్ అయిపోయారు. నాకెందుకు రావట్లేదని 3 years అట్లా ఆలోచన చేసింది. అవును, నేను చూసి అంటే నా దగ్గర చూయించుకోవడానికి వచ్చేవాళ్ళు, అంటే నేను మెటర్నిటీ ఏం చూసేదాన్ని కాదు, మామూలుగా వేరే చూయించుకోవడానికి వచ్చే వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేదాన్ని. వాళ్ళు నెక్స్ట్ వచ్చి మేడం మీ వల్లే వచ్చేది, కానీ అందరికి వస్తుంది, నాకు అందరికి వస్తుంది, నేను ఎందుకు చేసుకోలేను మళ్ళీ అది ఒక ఫీలింగ్ ఉండింది. ఇంకా మనకు తెలిసిందే మ్యారేజ్ 1 year వరకు ఏముండదు, 2nd year నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎప్పుడు అనే క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. అది తను కూడా ఫేస్ చేసింది. అట్లా అనుకున్నప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్లో మనకి ఇంకా చూద్దాం, ట్రై చేద్దాం దీన్ని అనుకొని మా సీనియర్ దీప్తి మేడం ఉండే, దీప్తి మేడం చెప్తే ఇట్లా వీడియోస్ చూడండి మేడం, సార్ వాళ్ళే ఉంటాయి వీడియోస్ చూడండి అంటే సరే అని చూస్తాం, ఈలోపు కన్సల్టేషన్ తీసుకుందామని చెప్పారు. ఈలోపు వీడియోస్ చూడడం స్టార్ట్ చేసింది. మాకు కోవిడ్ వచ్చింది. అంటే ఫైబ్రాయిడ్ ఉందని తెలిసింది అప్పటికి. 3 centimeters ఫైబ్రాయిడ్ ఉండింది. 3 centimeters ఫైబ్రాయిడ్కే తను ఇంకా అంటే పర్లేదు, ఈ ఫైబ్రాయిడ్ మనకి ఏం చేయదని అందరు ఎవరిని అడిగినా అదే చెప్పారు. లోకల్ డాక్టర్స్ని అడిగినా, మా ప్రొఫెసర్స్ని అడిగినా, వీళ్ళు ఏమన్నారంటే ఫైబ్రాయిడ్ బయటే ఉంది, 3 centimeters ఉంది, దాంతో మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మీకు కన్సీవ్ అవుతారు, కన్సీవ్ అయ్యి బిడ్డతో పాటు ఫైబ్రాయిడ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఏం కాదు, లోపల ఉంటే ఫైబ్రాయిడ్ ప్రాబ్లం అన్నారని ఇంకా మేము దాన్ని రిలాక్స్ చేసుకున్నాం, దాని గురించి వదిలేసాం. మేడం సార్ వాళ్ళు ఏమన్నారంటే వీడియోలో డైట్, ఎక్సర్సైజెస్, వాకింగ్, యోగా నిద్ర ఇవి చేసుకోండి అని స్టార్ట్ చేసాం. అప్పుడు వీడియోస్ చూసే ఫస్ట్ టైం కన్సీవ్ అయిపోయింది మేడం. అంటే ఇక్కడ రాకుండానే కన్సీవ్ అయింది. కోవిడ్లో ఒక 2 years ఇంకా అసలు కోవిడ్ వచ్చేసరికి ఈ డైవర్షన్ అయిపోయిందండి, మొత్తం మైండ్ అంతా డైవర్ట్ అయిపోయింది.
కోవిడ్ ఎండింగ్లో 2019-20 కన్సీవ్ అయిపోయింది. కన్సీవ్ అయిపోయాక అంటే అప్పటికి తనకి ఉండేది అన్నట్టు, ఇది బిఫోర్ మీ దగ్గర రాకముందు అన్నట్టు ఈ మ్యాటర్ అంతా. తను కన్సీవ్ అయిన చెక్ చేసుకుంది, యూపీటీలో పాజిటివ్ వచ్చింది. వెంటనే మాకు తెలిసిందంటే అక్కడ ఉండే ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మేడం స్కాన్ చేశారు, ఫైబ్రాయిడ్ ఉంది కదమ్మా ఎట్లా అనేసరికి ఇంకా తను డిప్రెషన్కి వెళ్ళిపోయింది. అంటే అప్పటి వరకు తను ఏమనుకుందంటే ఓకే ఎక్సర్సైజ్ వాకింగ్ చేసుకుంటే ఫైబ్రాయిడ్ తగ్గిపోయిందేమో, నేను కన్సీవ్ అయిపోయినా కదా ఫైబ్రాయిడ్ లేదని. కానీ నాకు ఫైబ్రాయిడ్ ఉందని. అప్పుడు ఆ 3 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు తను ఏంటంటే ఇంకా నడవాలన్నా భయమే, ఫుడ్ తినాలన్నా భయమే అన్న, ఏం చేయాలన్నా భయం. అంటే మాది హాస్పిటల్ క్లినిక్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో మా ఓపీ ఉంటుంది మేడం, సెకండ్ ఫ్లోర్ ర్యాంపే ఉంటుంది. ఆ ర్యాంప్ ఎక్కాలన్నా కూడా భయం అన్నట్టు తనకి. అట్లా స్టేజ్ లో ఉండినాను మేడం నేను. అంటే నడిస్తే ఎవరైనా ఏమన్నా ఇస్తే తింటే అట్లా, అంటే మైండ్ స్టేజ్ అట్లా. అంటే తను అట్లా ఫైబ్రాయిడ్ ఉంది నీకు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాబ్లం అవుతుందని అనేసరికి ఇంకా అది బ్యాడ్ లక్కో లేదంటే మాకే మంచిదైంది. ఎందుకంటే మేడం వాళ్ళని కలిసే వరకు అప్పుడు ఎట్లుండదంటే ఎవడో ఒకడు బాబు పాప మంచోడో చెడ్డోడో వాడికి బాగుందో లేదో తెలియదు. అప్పుడు అంటే ఒక బాబు ఉండాలా, ఒక సంతానం ఉండాలనే ఫీలింగ్ లో ఉన్నాం. వాడు మంచోడా, వాడికి వికలాంగత ఉందా, ఏది ఉందా, మైండ్ ఎట్లా ఉందని తెలియదు. అందరికీ ఒక బాబు ఉండాలి కాబట్టి ఉండాలనుకుని అనుకున్నాం. అది కాస్త అబార్ట్ అయిపోయింది. అది మా మంచికే అనుకోవాలి, ఎందుకంటే మంచి బిడ్డ రావాలని మేము అప్పుడు అనుకోలేదు. మాకు బిడ్డ కావాలంటే మంచి బిడ్డ అనేది కాదు. తర్వాత ఇంకా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది అన్నట్టు. అప్పటికి అబార్షన్ అయిపోయినాక డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఇంకా అట్లే వదిలేసాం దాన్ని. కోవిడ్ ఉండింది అప్పుడు వదిలేసాం. తర్వాత మేడం దీప్తి మేడం ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఆన్లైన్ తీసుకోండి అని చెప్పారు. ఆన్లైన్ తీసుకున్నాం. కొంచెం తన కాన్ఫిడెన్స్ వచ్చింది ఆన్లైన్ వచ్చినాక. అంటే నాకు అప్పటికి ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ తెలియదు అన్నట్టు, ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ ఉంది, దీంట్లో ఇట్లా చూస్తారు హాస్పిటల్స్, అందరూ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నారేమో అనుకున్నాను నేను కూడా. సరే తీసుకున్నా, అంటే తను ఏం చేసినా చేయని అన్నట్టు నేను కూడా వదిలేసాను. తీసుకోండి అంటే ఆన్లైన్ తీసుకున్నారు. చూద్దాం మరి ఒకసారి డైరెక్ట్ కలుద్దాం, వీడియోస్ చూస్తేనే ఇంత మనకు కన్సీవ్ అయినాము, ఒకసారి డైరెక్ట్ వెళ్ళి చూద్దాము ఏమవుతుంది అని తనంటే సరే వెళ్దాం. ఎట్లా నాకు ఖమ్మంలో ట్రైనింగ్, ఖమ్మం నుంచి ఇక్కడ కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది మాకు, 3 months అక్కడే ఉంటాం కదా. సరే 3 monthsలో ఒకసారి వెళ్ళేది వద్దాం అంటే 3 months ఇంకా క్లినిక్ కూడా క్లోజ్ చేసామన్నట్టు. మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు బిడ్డ అయింది. సో క్లినిక్ వదిలేసామన్నట్టు. క్లినిక్ వదిలేసి వచ్చేసాము. మళ్ళీ అదొక సెకండ్ బ్యాడ్ లక్ తనకి. జస్ట్ ఇంకా నెక్స్ట్ సండే పోదామనే టైంలో ఫ్రైడే ఆర్ థర్స్డే పెయిన్, విపరీతంగా పెయిన్ వచ్చింది. నైట్ 9కి స్టార్ట్ అయింది మేడం పెయిన్, లెఫ్ట్ సైడ్ పెయిన్ అన్నారు. మామూలుగా అప్పుడప్పుడు యూటీఐ వస్తుంది, ఇవి ఉంటాయి పెయిన్ అని. అంటే మాకు తెలిసింది సగము తెలియని సగం అన్నట్టు యూటీఐ అనుకునే వాళ్ళం. మా సీనియర్స్ని కూడా కన్సల్ట్ చేస్తే యూటీఐ ఏం ప్రాబ్లం లేదు చేసుకోండి అని. నైట్ 9కి స్టార్ట్ అయితే పెయిన్ కిల్లర్ వేసుకున్నాం, ట్యాబ్లెట్. పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఇట్లా కాదని ఎర్లీ మార్నింగ్ చూసి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ వరకు స్కాన్ సెంటర్లు ఏమి ఉండవు కదా మేడం. మార్నింగ్ 7కి అట్లా వెళ్ళాము అన్నట్టు. 7కి వెళ్తే అప్పుడు స్కాన్ చేస్తే సార్ ఇది టార్షన్ అయిందమ్మా, కష్టమవుతుంది చూసుకోండి ఒకసారి ఎమర్జెన్సీ అంటే, పక్కనే కొంచెం ఫేమస్ హాస్పిటల్ ఉంది ఖమ్మంలోనే, వెళ్ళామన్నట్టు. వెళ్తే మేడం ఏమన్నారంటే ఫైబ్రాయిడ్ కూడా ఉంది కదా, టార్షన్ కూడా ఉంది కదా, ఓపెన్ చేసుకోండి 2 తీసేద్దామన్నారు. నేనన్నా మేడం మరి ఫైబ్రాయిడ్ ఓకే, సైజ్ పెద్దగా అయింది కదా ఓకేనా అంటే ఓకే అనింది. సరే ఓకే అంటే ఓపెన్ చేసేయండి మేడం ఇంకా అని చెప్పాను. లేదంటే అప్పటికి ఓన్లీ టార్షన్ అంటే నేను ల్యాబ్లోనే చేసేయండి, మళ్ళీ సర్జరీ ఎందుకు అని అంటే చేసేస్తాను తను స్ట్రాంగ్గా. అంటే సరే చేసేయండి మేడం అని చెప్పాను. వెళ్ళారు, వెళ్ళి చేశారు, ఓపెన్ చేసి మధ్యలోనే వచ్చారు. వచ్చి ఫైబ్రాయిడ్ కాంటూర్ టెక్స్చర్ సరిగా లేదు, ఇర్రెగ్యులర్గా ఉంది, అదేమన్నా చేస్తే మళ్ళీ హెవీ బ్లీడింగ్ అయితే హిస్టెక్టమీ చేయాల్సి వస్తుంది అని అంటే ఇంకా నాకు అప్పటికి మీ మీద నమ్మకం వచ్చేసింది మేడం. సరే మేడం వాళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకున్నాము, ఓవర్ ఏమన్నా సేవ్ అవుతుందని డిటార్షన్ చేయండి సరిపోతుంది, మళ్ళీ ఫైబ్రాయిడ్కి మేడం దగ్గరికి వెళ్దాంలే అని నేను ఒక్కనే ఉన్నా, అప్పుడు ఎవరు లేరు. ఆ ధైర్యం నాకు ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియదు. మీ వీడియోస్ కానీ తను చేసుకున్నది అంటే మేడం వాళ్ళని చూసి తను చేసుకుందంటే ఇది కూడా చేసుకోగలదు అనే నమ్మకంతో సరే అది వదిలేయండి మేడం, నేను ఫైబ్రాయిడ్ గురించి మళ్ళీ చూసుకుంటాను, ఇప్పుడైతే ఓవరీ సేవ్ చేయండి అంటే అది కూడా మాకు ప్లస్ అయింది, దేవుడు వజాయి వల్ల ఓవరీ సేవ్ అయింది. అక్కడ ఆ ఓవరీ సేవ్ అయింది కాబట్టి ఇంకా క్లోజ్ చేసింది. తనకు తెలియదు ఫైబ్రాయిడ్ వెళ్ళిపోయింది అనుకుంటుంది అప్పటికి. తను 3 days తర్వాత పోస్ట్ ఆఫ్ తర్వాత 3 daysకి ఫైబ్రాయిడ్ తీయలేదమ్మా తీయలేము ఇట్లా అని మేడం చెప్పేశారు అక్కడ. మేడం ఇంకా నీకు సరే ఫైబ్రాయిడ్ ఏం కాదు, అప్పటికి కూడా మేడం అన్నారు ఫైబ్రాయిడ్ ఏం కాదు ఉండని అని, ఓవరీ సేవ్ అయింది కదా, మనం 1 week తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకుందామని చెప్పారు. ఎందుకు ఇట్లా అని ఇది న్యాచురల్గా ట్రై చేద్దామని అనుకుని వచ్చేసాం. ఇంకా ఎప్పుడైతే నీకు సరగోసికి వెళ్ళిపో అన్న టైంలో తను ఎంత బాధపడిందో నాకు తెలుసు మేడం. ఆ 3 monthsలో ఫైబ్రాయిడ్ డబుల్గా 3 అయిపోయింది, 14 centimeters అయింది. 8 months కంటిన్యూగా బ్లీడింగ్ మేడం. అంటే మనకు మామూలుగా చెమట పడితేనే మేము తట్టుకోలేము అబ్బాయిలం, అట్లాంటిది కంటిన్యూగా శానిటరీ ప్యాడ్స్ పెట్టుకునే ఉంది తను. అంత స్టేజ్లోంచి బయటకు వచ్చింది మేడం. అది దానికి మీరే చాలా మీ మీద నమ్మకంతో తను చేసుకుంది మేడం. అది
చెప్పండి. అట్లా ఇంకా డైరెక్ట్ అప్పటి నుంచి వెంటనే వచ్చేసాము. వస్తే మీరు అన్నట్టు ఒక 4 చూద్దామమ్మా, మొన్నే సర్జరీ అయింది కదా, మళ్ళీ 4 months తర్వాత చేసేద్దాము అంటే ఫస్ట్ నాకు ఇక్కడికి వచ్చేవారు కూడా నమ్మకం ఎట్లా వచ్చిందంటే, ట్రైన్ దిగినాం మేడం, నైట్ 2:30కో 3కో దిగాం ట్రైన్. వచ్చి మామూలుగా డాక్టర్ ఆండల్ భాస్కర్ హాస్పిటల్ అని అన్నాం. అంటే వీళ్ళు ఏమన్నారు, ఆటో అతను అన్నాడు ఆండలమ్మ హాస్పిటల్ అన్నారు. ఫస్ట్ టైం నేను ఒక డాక్టర్ని అమ్మ అంటున్నారు, ఏంది వీళ్ళు పబ్లిక్ అని. అప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది మేడం. ఓకే ఓకే. అంటే ఇంతవరకు నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నా కదా, ఎవరైనా పేరుతోనే డాక్టర్ మహిపాల్, డాక్టర్ రమణయ్య వీళ్ళందరూ అనేవాళ్ళు అన్నట్టు. ఒక్కసారి ఆండలమ్మ హాస్పిటల్ అనగానే ఇంత ఉందా అనుకొని అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. ఇంకా దాని తర్వాత నువ్వు ఏం చేస్తే అది చేసుకో మేడం మీద వదిలేసే అని చెప్పేసాను మేడం అదే నైట్. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ తోటి తను చేసుకోగలిగింది మేడం. అసలు ఇంకా మీతో వచ్చి మాట్లాడిన తర్వాత ఒక 2 hours మాట్లాడి అప్పటికీ తనకు కాన్ఫిడెన్స్ రాలేదు. అంటే మేడం ఏమన్నారు, సైకలాజికల్గా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి నువ్వు, మరి చేసుకుంటా అంటేనే చేసుకోండి అని అన్నారు మీరు. అప్పుడు తను ఇంకా ఎంత ఏడ్చిందో మొత్తం ఉన్న బాధ అంతా వెళ్ళిపోయింది. అప్పుడు ఏడ్చినప్పుడు మీరేమన్నారంటే, ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వు నీకేం కావాలి అంటే. తను ఉండి ఆ డైలమాలో ఉందన్నట్టు, ఇంకా మేడం ఏంది ఇట్లా అంటున్నారు, నేను ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చి మేడం మీద నమ్మకంతో వచ్చాను కదా, ఎందుకు ఇంత ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు చేసుకోవాలనుకుంటే సైకలాజికల్గా వెళ్ళానని. ఇంకా తనలో ఉన్న బాధ అంతా, ఆ 3 years బాధ అంతా కక్కేసింది ఒకసారిగా. అప్పుడు కొంచెం ఇంకా తిన చేసుకుంటుందని మేడం కూడా చెప్పి, నువ్వు చేసుకోమో వచ్చేస్తుంది నీకు హెచ్బి తక్కువ ఉంది, ఒక 4 months తర్వాత చేసుకుందాం మనం, మైమెక్టమీ చేసుకుందాం. అది అసలు మామూలుగా అంత ఫైబ్రాయిడ్ ఉంటే ఎవరైనా ఇంకా వేస్ట్, ఇది రాదు అని అంటారు. మీరేమన్నారంటే అదెంత మా చిన్నది ఫైబ్రాయిడే కదా, దాన్ని తీసేద్దాం, అది మ్యాటర్ కాదు, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్. మైండ్లో ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో బాడీ ఆటోమేటిక్గా ఉంటుందని అప్పుడు మీరు చెప్పినప్పుడు అప్పుడు తనకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఇంకెవడికి రాలేదు మేడం అసలు నాకు తెలిసి. ఆ ఒక్కరోజు మీరు చెప్పిన మాటతోటి ఇప్పుడు మంచి బేబీ తోటి ఉన్నాం మేడం. శరణాగతి మేడం, శరణాగతి. రెండోది మళ్ళీ బయట కూడా అందరూ సరే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చారు కదా, మీకు బేబీ వస్తుంది, ఐవీఎఫ్ఓ ఏదో ఒకటి చేసుకున్నాం బేబీ వస్తుంది. నేను విన్న నా పర్సనల్గా ఫస్ట్ మాట అంటే మంచి బేబీ, హెల్తీ బేబీ అనే ఫస్ట్ మాట మీ దగ్గరే ఉన్నాను మేడం. దానికి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. ఇంకా మీరు టాక్ టు బేబీ చేసుకోండి ఇవన్నీ వీడియోస్. సార్ దగ్గరికి వెళ్తే సార్ కూడా ఒక 1 or 2 hours మాట్లాడారు మేడం. సార్ మెయిన్గా చెప్పింది వీడియోస్ చూడండి, డైట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, కపుల్ వాక్ మెయిన్ ఇంపార్టెంట్ మేడం. దాంట్లో కపుల్ వాక్ చేయండి, యోగా నిద్ర చేయండి, 5 points చెప్పారు. మీరు డైలీ చేయండి ఇది అంటే. సార్ చెప్పింది తను ప్రతిదీ చెప్పింది. సార్ ఏమన్నారు, ఫస్ట్ మనం ఛానల్ ఓపెన్ చేయగానే పైనుంచి వస్తాయి 400, 500 పైన. సార్ ఏమన్నారంటే ఫస్ట్ నుంచి చూడండి, కింది నుంచి. తను అది కూడా స్టార్ట్ చేసింది, కింది నుంచి చూసి. అంటే తను ఎన్ని వీడియోస్ చూసిందో ఎవరు చూసుంటారు అంత నాకు తెలిసి. డైలీ మినిమం 6 to 8 స్టార్టింగ్ లో. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అయిపోయినాయి వీడియోస్, ఏం చేయాలో అర్థం కాలేదు తనకి. మొత్తం వీడియోస్ అయిపోయినాయి, ఏం చేయాలన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చూడు, రిపీటెడ్ గా చూస్తూనే ఉన్నది మేడం తను. ఇంకా తను ఇంత చేసుకుంటుంది కదా, నేను కొంచెం హెల్ప్ చేద్దామని నేను కూడా చూసేవాడిని అప్పుడు. ఇంకా నా బిజీలో అంటే రావడం, క్లినిక్ లో ఉండడం, మనం చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ హస్బెండ్ మనం చేయాల్సి, ఓకే నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా హెల్ప్ కావాలంటే నేను ఇస్తాను అని సపోర్ట్ చేసుకుంటే చాలా బెటర్ మేడం. అది ఈ సపోర్ట్ మాత్రం పేరెంట్స్ ఇవ్వలేరు, అత్త మామ ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు, హస్బెండ్ మాత్రమే ఇస్తాడు. అసలు చాలా సపోర్ట్ ఇచ్చాడు మేడం మా హస్బెండ్. లేదంటే నిజంగానే అంటే పక్కన ఎవరో ఒకరు ఉండాలి కదా మేడం, నువ్వు చేయగలవు అని చెప్పడానికి కూడా ఎవరో ఒకరు ఉండాలి. ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇంకా అసలు ఇంకా దేవుడు ఇచ్చిన ఇంకొక అమ్మ అనుకుంటా మేడం మా హస్బెండ్. అంటే మనం ఏమనుకుంటామంటే కనేదంతా వాళ్ళే కదా, మోసేదంతా వాళ్ళే కదా, మనం ఏం చేస్తాం, మనం జస్ట్ ఊరికే సహాయం చేస్తాం ఇంకా వదిలేస్తామని కాదు. కానీ ఫాదర్ పాత్ర కూడా చాలా ఉంటుంది మేడం. అది సార్ చెప్పడం వల్ల నేను నేర్చుకున్నాను దాన్ని. అంటే తను ఏం చేసినా కూడా ఆ పీరియడ్ లో మీరు సపోర్ట్ ఇస్తే తనకు ఒక ధైర్యం ఉంటుంది, నేను కూడా చేసుకోగలను, నాకు సపోర్ట్ ఉంది. అంటే పేరెంట్స్ కూడా 24 hours ఉండలేరు, 24 hours ఉండేది ఒక భర్త మాత్రమే. అది ఆ సపోర్ట్ మనం ఇచ్చినామంటే ఆటోమేటిక్ గా అది వస్తుంది. మనం మొత్తం ఫీల్డ్ అంతా పొలం అంతా రెడీ చేసుకున్నాక ఫ్రూట్స్ ఆటోమేటిక్ వస్తాయి. మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది ఈమెకి ఖచ్చితంగా ఈమె కన్సీవ్ అవుతుంది, మంచి బిడ్డగా తీసుకుంటుంది అనేది మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్? అంటే తనకు ఫైబ్రాయిడ్ ఉండింది మేడం. ఫైబ్రాయిడ్ ఉండినప్పుడు కూడా తనకి బ్లీడింగ్ అని అన్ని రెగ్యులర్ గా ఉండేవి, పెయిన్ అట్లాంటివి ఏం లేవు తనకి. ఫైబ్రాయిడ్ ఎప్పుడైతే తనకి ఫైబ్రాయిడ్ ఉంది, నీకు బేబీ కష్టం, ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు అంటే వీడియోస్ చూస్తే కన్సీవ్ అయినప్పుడు అట్లా చెప్పారు అనేటప్పటికి అది అబార్ట్ అయినాక ఇంకా బ్లీడింగ్ స్టార్ట్ అయింది నాన్ స్టాప్. అంటే తనకు మెంటల్ టెన్షన్ అంత పెరిగింది. అప్పుడు ఏమైతే అంటే ఫైబ్రాయిడ్ ఉండి కూడా మనకి ప్రాబ్లం లేదు, రెగ్యులర్గా వచ్చింది, డేట్ అంతా బాగుండనప్పుడు ఎందుకు వచ్చింది మరి
ఫైబ్రాయిడ్ ఉండే మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంది కదా, వీడియోస్ చూడడం వల్ల టెన్షన్ తగ్గిపోయింది కదా. సరే మేడం వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అప్పుడు స్ట్రాంగ్ అయితే అప్పుడు వచ్చింది మేడం నాకు. అంటే ఇంకా ఏం చేసినా కూడా ఉంటుంది మేడం, అబ్బాయిలకు కూడా ఉంటుంది. ఇంకా 1 year వరకు చూస్తారు, వదిలేస్తారు. నెక్స్ట్ సెకండ్ నుంచి ఇంకా ఎప్పుడైనా స్టార్ట్ చేస్తారు అబ్బాయిలకు కూడా. దానికి ఇద్దరు కలుసుకొని హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి మాట్లాడుకుని డెసిషన్ తీసుకుంటేనే వర్కౌట్ ఉంది మేడం. అప్పుడు వచ్చింది ఇద్దరు ఇక్కడ నుంచి పోయిన తర్వాత బ్లీడింగ్ అది స్టాప్ అయిందా? చాలా వరకు కంట్రోల్ అయింది. మీరు కౌన్సిలింగ్ ఎప్పుడైతే తను ఆ రోజు మొత్తం పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా చాలా కంట్రోల్ అయింది. అంటే అంత పెద్ద ఫైబ్రాయిడ్ కి మామూలుగా 15 days కి 20 days కి బ్లీడింగ్ రావాలి, కానీ నాకు 28 days 30 days మామూలు సైకిల్ లాగానే వచ్చేసేది అనమాట బ్లీడింగ్. మామూలు సైకిల్ లాగానే వచ్చేసేది, కానీ లాస్ట్ లో 2 months కి స్ట్రెస్ కి నాకు హెవీ బ్లీడింగ్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి పోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ అయింది. అయింది మేడం, కంట్రోల్ అయింది. ఆ మంత్ అంతా బాగా కంట్రోల్ అయింది. ఇంకా నెక్స్ట్ మంత్ కి వచ్చేసాను. మయోమెక్టమీ చేసుకుందామమ్మా అని చెప్పారు. ఇంకా ఆ ప్లానింగ్ లో నిన్నాను మేడం. నేను మీరు పర్టికులర్ గా ఏమైనా మాట చెప్పేవాళ్ళ నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతా అట్లా ఏదైనా ఒక ఏ రకంగా సపోర్ట్ ఇచ్చారు? వీడియోస్ చూస్తేనే ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు ఇంకా మీ దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పేశాను, ఇంకా నువ్వు ఎక్కేసావు ట్రైన్, నువ్వు దిగొద్దు ఇంకా అంతే. మేడం తను చెప్పేది ప్రతిసారి రెండే మాట మేడం, ఒకటి ట్రైన్ ఎక్కేస్తా నేను కూర్చున్నా, రెండు గొడుగు పెట్టుకున్నా. ఇంకా తనకి ఎప్పుడు అంత కనెక్ట్ అయ్యాయి. చుట్టాలు ఎవరు అడిగినా కూడా నేను చెప్పేసాను ఫస్ట్. అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలని ముందే చెప్పేసాను, గొడుగు పట్టుకో, ఇప్పుడు ఇక్కడ నుంచే పట్టుకోకూడదు అని చెప్పి గుర్తు చేశాను ప్రతిసారి. ఎప్పుడైనా కొంచెం లో ఫీల్ అయినా కూడా నువ్వు ట్రైన్ లోనే ఉన్నావు, ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పేశాను మేడం. వెరీ గుడ్. అసలు బేబీ కూడా మేడం ప్రెగ్నెన్సీలో ఎంత హెల్ప్ చేసిందంటే, ఏ ఇబ్బంది వచ్చినా సరే నువ్వు చూసుకో అని చెప్తే వెంటనే ఆ నెక్స్ట్ కి సాల్వ్ అయిపోయింది మేడం. అది ఈ కాళ్ళు వాపులు వస్తున్నాయి చూసుకో బేబీ. మా సార్ అయితే ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే వాడికి చెప్పు కదా, బేబీకి చెప్పు కదా, తగ్గిస్తాడు. అట్లాగే చేశాడు. మొత్తం ప్లాసెంటా పైకి వచ్చేసింది, మళ్ళీ షుగర్ ఒకటి, మళ్ళీ నాకు ట్రైనింగ్ చేస్తే కరీంనగర్ అక్కడ వాకింగ్ చేయాల్సి వచ్చేది మేడం. మనము ఇట్లా వెళ్ళాలి, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, నువ్వు యుట్రస్ మంచిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. మళ్ళీ నేను స్వీట్ తిన్నా అది నువ్వు తీసుకోకూడదు. నేను 6 months అక్కడే తిన్నా అని చెప్పినా, ఏ ఆయిలో తెలియదు, ఏం ఫుడ్డో తెలియదు, నువ్వు మంచిది మాత్రమే తీసుకోవాలి, మంచిదాన్ని అని చెప్పేదాన్ని మేడం. సేమ్ ఏం చెప్తానో అదే తీసుకుంటున్నాను. అమ్మని గట్టిగా పట్టుకోవాలి, 9 months గట్టిగా పట్టుకోవాలి. అది నోట్స్ అంతా రాశాను మేడం. మీరు ముందు వీడియోస్ వాళ్ళు వేరే సార్ వాళ్ళు చెప్పిన వాళ్ళు అంతా ఆ నోట్స్ రోజు రాసుకునేది, ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి అవన్నీ. ఆ బేబీ నన్ను చూసుకుంది మేడం 9 months. 9 months సాంగ్ ఏమైనా విన్నాం, ఇద్దరం కలిసి విన్నాం మేడం. మార్నింగ్ గణేష్ ది వినేవాళ్ళం మేడం, ఈవినింగ్ హరహర శంభో సాంగ్ వినేవాళ్ళు. మధ్యలో నేను విష్ణు సహస్రనామాలు పెట్టుకునేదాన్ని. అంటే టైమింగ్స్ మాత్రం సేమ్ టైమింగ్స్. నైట్ హరహర శంభో సాంగ్స్ వినేవాళ్ళు, మార్నింగ్ వినాయకుడిది విష్ణు సహస్ర. ఇప్పుడు తర్వాత బేబీ రెస్పాన్స్ ఇస్తుంది మేడం, కామ్ గా వింటుంది, మంచిగా మిల్క్ తాగుతుంది అది విన్నప్పుడు. మీకు రెస్పాన్స్ మీ మాటలకి? అంటే మా అంకుల్ వాళ్ళు ఉన్నారు మేడం, డెలివరీ అప్పుడు తీసుకుని వచ్చారు, ఇక్కడ ఉయ్యాల్లో పడుకోబెట్టారు. మా అంకుల్ అయితే షాక్ లో ఉన్నాడు లిటరల్లీ. Day 1 బేబీ కళ్ళు తిరిగి ఇట్లా చూస్తా ఉంది పైకి, డాడీ మాట్లాడుతుంటేనే ఇంకా అందరికి అదే చెప్తున్నాడు, అరే ఇంత యాక్టివ్ ఉంది అని. అదే ఒక షాక్ లో ఉన్నాడు మేడం. మాట్లాడితే చూసాడు మేడం. Day 1 లో అసలు కళ్ళు తెరిచి చూడడమే కష్టం, పిల్లలు 21st day వరకు చూడరు. అట్లాంటిది ఫస్ట్ డేనే కళ్ళు తెరిచి ఎటు మాట్లాడితే అటు చూస్తా ఉన్నాడని వీళ్ళ ఫాదర్ అయితే చాలా షాక్ లో ఉంటాడు. అదే చెప్తున్నాడు. దీనికి అంతా టాక్ టు బేబీ చాలా ఉపయోగపడింది మేడం. అంటే తను అట్లా టాక్ టు బాడీ చేసుకుంది, దాంతో పాటు టాక్ టు బేబీ కూడా చేసుకుంది. తను అంటే నాకుండే ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. 4 to 5 packets బ్లడ్ పెట్టుకున్నా కూడా అంత పెరగదు హెచ్పి. 6 అంటే నేను ప్రతిదీ చూశాను మేడం, తన లైఫ్ 3 years నుంచి 6 years నేను చూశాను కాబట్టి చెప్తాను. 6 హెచ్బి ఉండింది. మీరు కూడా చెప్పారు అప్పుడు ఒక 4 packets పడుతుందమ్మా చూసుకోండి అని. అంటే తను ఏమందంటే మేడం చెప్పింది కానీ నేను చేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు టాక్ టు బాడీ ఉంది అలవాటు, మేడం చెప్పిందని నేను చేస్తున్నా కాబట్టి ఉంది అని చేసుకుంది మేడం. 1 month ఫుల్గా డైట్, యాపిల్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ తాగింది. సరే ఇంకా మేడం మీరు చెప్పారని మేడం చెప్పితే ఇంకా చేసుకోవాలి కాబట్టి వెళ్దాం మేడం. ఎండి దగ్గరికి వెళ్తే సార్ కూడా రాశారు, ప్రిస్క్రిప్షన్ రాసి ఫస్ట్ ఒక ప్యాకెట్ పెట్టుకుందాము, మళ్ళీ 1 week గ్యాప్ ఇచ్చి పెట్టుకుందామని.
ఇంకా తనకు ఒక డౌట్ వచ్చింది, టాక్ బాడీ చేసుకుంటున్నాం కదా అని డౌట్ వచ్చి మళ్ళీ మేము అంటే సార్ కూడా చెప్పకుండా మేము చేపించుకున్నాం. హెచ్బి ఎంత ఉందని చూస్తే 7.6 అట్లా వచ్చింది మేడం. ఎంత అది జస్ట్ 1 వీక్లోనే. ఓకే మనకంటే కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళలేదు మేము. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మీకు కాల్ చేస్తాం, మేడం ఇట్లా పెరిగింది, ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే సరే అమ్మ 2 అన్నా పెట్టుకోండి అన్నారు మీరు. తను అప్పటికే అన్నది 2 పెట్టుకుందాం మేడం చెప్పింది కానీ మళ్ళీ వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేసామన్నట్టు. అప్పుడు 10 వచ్చింది మేడం. అది 2 వీక్స్లోనే మళ్ళీ. అంటే మామూలుగా మనం ప్యాకెట్ బ్లడ్ పెట్టుకున్నా కూడా మామూలుగా 1 గ్రామ్ పెరుగుతుంది, అంతకంటే అయితే పెరగదు. అంటే తన టాక్ టు బాడీ అంత ఉపయోగపడింది దాంట్లో. ఫైనల్ ఆప్షన్ గా ఒక్కటన్నా పెట్టుకోండి అంటే వెళ్ళాము. ఇంకా చూస్తే 12 ఉంది. మేడం వెంటనే కాల్ చేసాం, 11.9 ఉంటే మేడం కాల్ చేస్తే వద్దులేమ్మా ఇంకొచ్చేసేయండి అని చెప్పారు. అంటే అది మిరాకిల్ అనుకోవాలి మేడం. 1 month లో ఎవరు పెంచుకోలేరు అంతా కూడా. అది మీరు చెప్పిన టాక్ టు బాడీ, టాక్ టు బేబీ ఎఫెక్ట్ చాలా ఉంది మేడం. అది టాక్ టు బేబీ చెప్పాము, టాక్ టు బాడీ తను అర్థం తనే చేసుకొని, కానీ ఇంత బాగా నమ్మకంగా చేసినప్పుడు ఆ బాడీ ఇంత ఆ నమ్మకం రావాలన్నా కూడా ఒక ఇనిషియేషన్ ఉండాలి మేడం, ఒక స్పార్క్. అది మీరు క్రియేట్ చేసిందే మేడం, ఇంకా ఎవరు చేయలేదు అది. ఎందుకంటే మేము 3 years తిరిగాం కదా మేడం బయట హాస్పిటల్స్ లో. వస్తుంది బాడీ అన్న మీరేమన్నారంటే ప్రతి ఒక్కరికి వస్తుంది, ఏమన్నా లోపాలు ఉంటే మా మీద వదిలేసేయండి, అవి మేము సెట్ చేస్తాం. మరి మీరు చెప్పండి, మేము చూసుకుంటాం. ఫస్ట్ మీరు రెడీ అవ్వండి, సైకలాజికల్ గా మెంటల్ గా మీరు ప్రిపేర్ అవ్వాలి. మంచి బేబీని, మామూలు ఆర్డినరీ బేబీ కాదు, మంచి బేబీని, సమాజానికి హెల్ప్ అయ్యే బేబీని తీసుకోవాలని మీరు ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. మీకు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా అది మేము చూసుకుంటాం. మీరు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఇచ్చారో తను వదిలేసింది, మొత్తం వదిలేసింది. చాలా సంతోషం సార్. సో ఇక్కడ మీరు అంటే ఆడియో విజువల్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే, ఇప్పుడు మనకి ఈ సినిమాస్ ఇవన్నీ చూస్తున్నాం కదా, సినిమాస్ యొక్క ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ, దాంట్లో ఉండే యాక్టర్స్ ఉండే ప్రజల మీద ఉండే ఇంపాక్ట్, అంటే ఆడియో విజువల్ మీడియం ఈజ్ సో పవర్ఫుల్ మన మైండ్లో ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి. అందుకని వీడియోస్ ఎవరైతే కేర్ఫుల్గా చూస్తారో ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద పర్సన్ హూ ఈజ్ సీయింగ్ ఇట్, జాగ్రత్తగా చూస్తే. సో కాకపోతే ఏంటంటే ఇందాక మేడం చెప్పినట్టు చూసిన వాళ్ళందరి మీద సేమ్ ఇంపాక్ట్ ఉండదు, కానీ చూసేవాడి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన ట్రీట్మెంట్ కోసం వస్తే బేసిక్గా ఏం చేయాలి, మన బాడీని చెక్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఉంటే డిటెక్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఏదో చేయాలి. బట్ వై షుడ్ వి సీ వీడియోస్ అనేది చాలామందికి ఉంటుంది. రాగానే ఇట్ లుక్ సంథింగ్ అబ్నార్మల్. కాకపోతే మేము ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇనీషియల్గా మేబీ అబౌట్ 30-35 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మేము లెర్నింగ్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి స్లోగా పేషెంట్స్ వస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది పేషెంట్స్ డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం. బట్ ఒక 40-50% పేషెంట్స్ వచ్చేసి చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తర్వాత మా దగ్గర కూడా వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అర్థమయ్యేది కాదు ఎందుకు వీళ్ళు నంబర్ ఆఫ్ డాక్టర్స్ 3-4 ఈవెన్ 10 మంది డాక్టర్లను కూడా చూసి ఉంటారు. సో వై ఆర్ దే సీయింగ్ సో మెనీ పీపుల్ అంటే అండ్ దే వుడ్ హ్యావ్ లాస్ట్ వాల్యుబుల్ టైం. దాంట్లోనే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్కంప్లీట్గా అయి ఉంటుంది ట్రీట్మెంట్, ఇన్కంప్లీట్ ఇన్వెస్టిగేషన్స్ అయి ఉంటాయి. కానీ పేషెంట్ దృక్పథంలో ఏమనుకుంటాడు, నేను చూడాల్సిన వాళ్ళందరినీ నేను చూసేశాను, చాలామంది దగ్గరికి వెళ్ళాను, అయినా నాకు నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు అని అనుకుంటుంటాడు. ఇది ఎందువల్ల జరుగుతుందంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇగ్నోరెన్స్, తర్వాత మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ.
అది ఎప్పుడు తెలియాలి పేషెంట్కి? పేషెంట్ కూడా తెలుసుకుంటాడు 4-5 ఏళ్ల తర్వాత. మనం ఏ వేలో పోయి ఉంటే ఇదంతా లేకుండా సరైన దారిలో నడుచుంటామని ప్రతి పేషెంట్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తెలుసుకుంటాడు. కానీ అప్పటికే వాల్యుబుల్ టైమ్ ఈజ్ లాస్ట్, మెంటల్ అగోనీ, ఫైనాన్షియల్ రిసోర్సెస్. అప్పుడు అనిపించేది కొత్తగా వచ్చిన పేషెంట్ ఎవరికైనా కానీ ట్రీట్మెంట్ ప్రాసెస్లో నువ్వు ట్రీట్మెంట్ గురించి సంపూర్ణంగా తెలుసుకోవడం అంటే డాక్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేయాలి, టెస్ట్ల రూపంలో ఏమేమి ఉంటాయి, వాటిలో ప్రాబ్లమ్స్ ఉంటే ఓవరాల్ వ్యూ ఏమేం చేస్తాము, ఎట్లా పోతుంది ట్రీట్మెంట్ ప్రాసెస్, ఇదంతా సుమారుగా ఎంత టైం పట్టొచ్చు కూడా. ఈ క్లారిటీ కన్నా పేషెంట్కి ఉంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఆల్ ద పేషెంట్స్ దే విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు టేక్ డెసిషన్స్. ఆ ఉద్దేశంతోనే ఈ పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసింది. సో బట్ ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ టార్చర్స్ ప్రాసెస్. మేము 1989లో స్టార్ట్ చేసి ఈ పేషెంట్ ఎడ్యుకేషన్ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నా. ఆడియో విజువల్ మీడియం ద్వారా చేయటం అనేది అరౌండ్ ఇయర్ 2000 స్టార్ట్ అయింది. సో కాబట్టి మీ బోటోళ్ళు యంగ్ డాక్టర్స్ మనం ఫస్ట్ both in infertility or even in pregnancy, patient education is very, very important. ఎందుకంటే he should know everything about what is going to happen to him అనేది ఉంటే he can choose things. ఏది రైట్ ఏది రాంగ్ మనం చెప్పినప్పుడు అర్థం చేసుకోగలడు కూడా. ఇప్పుడు పేషెంట్ అనేవారు ఎవరైనా కానీ చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళకి సంపూర్ణంగా మెడికల్ నాలెడ్జ్ ఉండదు. కొద్దిగా ఉండొచ్చు, అసలు ఏం లేకుండా ఉండొచ్చు. ఆ కొద్దిగా ఉండేది కూడా మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్, వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్ ఉండొచ్చు. కాబట్టి డాక్టర్ కమ్యూనికేట్ చేయాలంటే పేషెంట్తో బేసికలీ పేషెంట్ ఆల్సో షుడ్ నో ది ఫండమెంటల్స్. అప్పుడే డాక్టర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. అండ్ హీ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు టేక్ ఎ డెసిషన్. అందుకని ఏంటంటే ఇన్ఫర్టిలిటీలో యాజ్ ఫార్ యాజ్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ దిస్ 30 years or 35 years, ఇగ్నోరెన్స్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, తర్వాత మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్. మిత్స్ ఏంటంటే సింపుల్గా మీ పేరెంట్స్కి 10 ఏళ్ళకి వచ్చింది కాబట్టి నీకు కూడా అంత టైం పడుతుంది, లేకపోతే మ్యారేజ్ అయిన 1 yearలో మన ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా చాలా లేట్ అయిపోతుంది, రావడం కష్టం. ఇట్లా దేర్ ఆర్ సో మెనీ మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ which are there in the society, and naturally majority of the patients they are not exempt. ఇవన్నీ వాళ్ళ మైండ్ మీద వర్క్ చేస్తుంటాయి. తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీలో కానీ ఇన్ఫర్టిలిటీలో కానీ ఆర్ ఇన్ ఎనీ డిసీజ్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ బోత్ ఫర్ బాడీ అండ్ మైండ్. ఎందుకంటే ఎనీ పర్సన్ ఈజ్ ఎ సింగిల్ యూనిట్ వేర్ బాడీ అండ్ మైండ్ కెనాట్ బి సపరేటెడ్. నేను ట్రీట్మెంట్ బాడీకే ఇస్తాను అని అనలేము, ఎందుకంటే దేర్ ఇస్ ఎ పర్సన్ విత్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ బిహైండ్ ద బాడీ. ఇప్పుడు మీరు నెరేట్ చేసిన దాంట్లో అంతా చూస్తే ఎప్పుడు ఏమి తెలియని పరిస్థితుల్లో ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ ఈజ్ మోర్ దాన్ ఎ బుల్లెట్ ఆర్ ఎ బాంబ్. ఇప్పుడు తనకి అంటే డాక్టర్స్ ఇన్ గుడ్ ఫెయిత్ వాళ్ళకి తెలిసినది వాళ్ళు కాంప్రహెండ్ చేసింది ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు. బట్ పేషెంట్ పొజిషన్లో
నీకు గర్భం వచ్చే అవకాశాలు తక్కువ, లేకపోతే రాకపోవచ్చు, ఇటువంటి వర్డ్స్ అన్నీ, ద అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ ఆన్ దట్ పర్సన్ ఈజ్ అన్ఇమాజినబుల్. సో ఫిజికల్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడానికంటే ఇట్స్ మచ్ మోర్ డిఫికల్ట్. ఎందుకంటే ఆ వర్డ్స్ పోయి ఎక్కడో గుచ్చుకుంటాయి. ఓకే, దాంట్లో ట్రూత్ ఉండొచ్చు, పార్షియల్ ట్రూత్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, బట్ ఇట్ విల్ ఇంపాక్ట్ ది పర్సన్, దట్ ఈస్ ద పేషెంట్. సో ఇవన్నీ పేషెంట్ సైడ్ నుంచి పేషెంట్ హ్యాండిల్ చేయాలి అని అంటే ద ఓన్లీ వే ఈజ్ బై ఎడ్యుకేటింగ్ ద పేషెంట్. అన్ఫార్చునేట్లీ దీంట్లో ఇంకొక విధిగా దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ nowadays coming through the digital technology from various sources, which may be contradictory, which may or may not be right. Patient is also confused. ఏది కరెక్ట్, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది కరెక్టా తెలుసుకోవడం. సో అది కూడా నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. అందువల్ల ఏంటంటే అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ ఇద్దరు మాట్లాడిన దాంట్లో ఒక విషయము బాగా అర్థమైంది, ఏంటంటే నమ్మకం, ట్రస్ట్. ఆ ట్రస్ట్ అనేది ఎటువంటిదంటే, ఇప్పుడు మనం ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది మనం ఎవరో చెప్పలేం. మనం సైకిల్ తొక్కుతూ ఉంటాం నేర్చుకునేటప్పుడు, అది 1 డేనో 2 డేసో 3 డేసో ఎప్పుడో ఆ బ్యాలెన్స్ అనేది ఒక పర్టికులర్ మూమెంట్లో వస్తుంది. సైకిల్ తొక్కేటప్పుడు మన పక్కన ఎవరో ఒకరు ఉంటారు, తొక్కుతాం, ప్రతిరోజు తొక్కుతాం, ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వెనకాల పట్టుకొని ఉంటారు, మనం పడుకొని తొక్కుతాం. మన ఇండివిజువల్గా ఎప్పుడు వదిలే ముందు ఆ బ్యాలెన్స్ అనేది ఒక పర్టికులర్ మూమెంట్లో వస్తుంది. ట్రస్ట్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ట్రస్ట్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే whole of the body function is controlled by our brain, either through the nervous system or through the hormones. Kabatti anything that is related to the mind, which gives confidence or which gives happiness, it will work through the mind and it will impact the body. And each and every organ will be influenced by the signals from the brain. సో కాబట్టి అన్ఫార్చునేట్గా అనుకోవాలో లేకపోతే రీజన్ ఏందో తెలియదు, కానీ ద మెడిసిన్ వీఆర్ టాట్, బాడీ అండ్ మైండ్ హ్యాస్ బీన్ సెపరేటెడ్. వీఆర్ ట్రైన్డ్ టు లుక్ ఎట్ ద బాడీ అలోన్, బట్ ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ సో. ఎందుకంటే మనం క్లియర్గా చూస్తాం, ఎనీ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ సేమ్ సబ్జెక్ట్ చదువుతారు, సేమ్గా పాస్ అవుతారు, లేకపోతే డిస్టింక్షన్తో పాస్ అవ్వచ్చు, హయ్యర్ గ్రేడ్స్తో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ది సక్సెస్ ఆఫ్ ట్రీటింగ్ ద పేషెంట్స్, ఫర్ డిఫరెంట్ పీపుల్ వై ఇట్ ఈస్ డిఫరెంట్. ఎవరైతే ఎక్కువ ట్రస్ట్ క్రియేట్ చేయగలుగుతారో పేషెంట్లో, he will be a good healer, undoubted. See, learning medicine, learning about disease, learning about the patient, these are all important things for a physician to practice. But who will be the best doctor or the best physician in his specialty? Ante, who is able to create a trust between the patient and doctor. And
where the patient is going to believe whatever he is saying. అది ఎట్లా వస్తుంది అనే దానికి ఇట్లానే ఈ సైకిల్ బ్యాలెన్స్ ఏదో ఒక టైంలో ఇంటరాక్షన్స్లో వచ్చినట్టే ఈ పర్టికులర్ మూమెంట్ వల్ల అని మనం చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు మీరేం చెప్పారు, మేము స్టేషన్ దగ్గరనే ఆటో వాళ్ళని అడిగితే అండాళ్ళమ్మ అని ఇట్లే అమ్మ అని వచ్చింది. అట్లా అదే మాట చాలామంది పేషెంట్స్ దగ్గర అని ఉండొచ్చు. వాళ్ళు ద సేమ్ ఇంపాక్ట్ మీకు అందరికి ఇదే క్రియేట్ చేసి ఉండదు. సో వాట్ ఇంపాక్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ గుడ్ అట్లీస్ట్ సమ్ పేషెంట్స్ లైక్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో. బేసిక్గా ఏ డిసీజ్కైనా హీలింగ్ ప్రాసెస్లో 3 థింగ్సే ఉంటాయి: డయట్, ఎక్సర్సైజ్ అండ్ యువర్ థాట్స్. అఫ్ కోర్స్ డిసీజ్ పర్సీకి కొన్ని చేయాల్సినవి ఉంటాయి అన్నీ, బట్ బేసిక్గా మనం హెల్త్ అండ్ డిసీజ్లో ఫండమెంటల్స్ బాగుండాల్సినవి ఏంటంటే అవర్ డయట్, అవర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ అవర్ థింకింగ్ ప్రాసెస్. సో డయట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ టాంజిబుల్ థింగ్స్, మిమ్మల్ని అడిగితే తెలుస్తుంది. థింకింగ్ ప్రాసెస్ ఇంటాంజిబుల్, మీరేం ఆలోచిస్తున్నారు అనేది మనకు తెలియదు. సో ఆలోచించేదానికి పరిధులు కూడా ఉండవు. మిమ్మల్ని గురించి మీరేమనుకుంటున్నారు, మీ వైఫ్ గురించి మీరేమనుకుంటున్నారు, డాక్టర్ గురించి ఏమనుకుంటున్నారు, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ సక్సీడ్ అవుతుందా కాదా ఏమనుకుంటున్నారు, ఇవన్నీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది అదర్ పర్సన్ టు అండర్స్టాండ్. ఆ గ్లింప్సెస్ తెలుస్తాయి, బట్ దే ఇన్ఫ్లుయెన్స్ యువర్ ట్రీట్మెంట్ ప్రాసెస్. అందువల్ల మీరు బేసిక్గా నమ్మి ఇవన్నీ బాగా చేశారు కాబట్టి యూ హ్యాడ్ ది మ్యాక్సిమం బెనిఫిట్ వాట్ యూ హ్యావ్ డన్. ఇక్కడ డౌట్ అనేది ఏంటంటే ఇప్పుడు పెద్ద పాత్రలో ఒక చుక్క విషయం లాగా డౌట్ ఉండే దగ్గర ఎక్కడ కూడా స్మూత్ రన్నింగ్ అనేది ఉండదు. రిజల్ట్స్ కూడా దానికి ప్రపోర్షనేట్గానే ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సొసైటీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. మేబీ అబౌట్ 50 to 60 years బ్యాక్ ఆర్ 70 years బ్యాక్ ఇన్ఫర్టిలిటీ అంటే దేర్ ఆర్ ఓన్లీ సర్టన్ బేసిక్ థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్ అండ్ దే కుడ్ డూ మచ్ బియాండ్ ఏ పర్టికులర్ థింగ్. లేకపోతే ఇంకా వదిలేసి అట్లనే ఉండమంటారు, లేకపోతే అడాప్షన్ చేసుకోండి అంటారు. ట్రీట్మెంట్ ప్రాసెస్లో లిమిటెడ్ ఏం చేయగలుగుతుందో అది చేసి అదర్ వాళ్ళ బిలీఫ్స్ ప్రకారం మీరు పూజలు చేసి పునస్కారం వాట్ ఎవర్ ఇట్ మే బి టు సైకలాజికలీ ట్యూన్ దెమ్ చెప్పేవాళ్ళు అంతకంటే. బట్ యాజ్ టైమ్ హ్యాజ్ ఎలాప్స్డ్, ఇప్పుడు 2023లోకి వచ్చేసిన తర్వాత టెక్నాలజీ హ్యాస్ గ్రోన్ సో మచ్ అండ్ ever changing technology that is available. In a way it is a boon, in a way it is a problem also. ఎందుకంటే unless we educate the patient what is good for him or what are the realities of going through those processes, ultimately the patient may not be in a position to take the right decision. Always under anxiety, under stress, under tension. Infertility patients ni చాలా మందిని చూస్తుండేటప్పుడు there is a element of stress, anxiety, worry almost ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మేబీ ఇన్ డిగ్రీస్, కొందరిలో 10% ఉంటే కొందరిలో 90%. సో రొటీన్ ప్రొసీజర్స్ కూడా అట్లా ఉంటుంది. ఇంకా హయ్యర్ ప్రొసీజర్స్ పోయినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది.
ఎందుకంటే హయ్యర్ ప్రొసీజర్స్ పోయినప్పుడు 2-3 విషయాలు, దిస్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్, దీంట్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏంది నా పరిస్థితి, దట్ విల్ బి అప్పర్ మోస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పేషెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ అఫోర్డబిలిటీ మన కంట్రీలో all classes of patients may not be able to afford, and with difficulty if they are affording, if they try to make it, అది కూడా ఒకటి ఉంటుంది. With great difficulty we are able to undertake the treatment. If I don't conceive now, next what is that I can do? సో ఇది చాలా మందిలో చూస్తుంటాం, which is not good for the treatment process. సో అందువల్ల ఏంటంటే both body and mind have to be treated, and body and mind cannot be separated. సో మీరేంటంటే one good thing about both of you is, at least at some point of time, you have believed and did what all has been said with conviction. నమ్మకంతో ఇది నాకు హెల్ప్ చేస్తుంది అని. టైమ్ అండ్ అగైన్ ఇదే స్టోరీ ఐ సీ విత్ లాట్ ఆఫ్ పేషెంట్స్. సో పేషెంట్స్లో కూడా ఒక 10 మందిని తీసుకుంటే 10 మంది ఆలోచన విధానం ఒకటేగా ఉండదు. దానికి చాలా కారణాలు ఉంటాయి. దేర్ ఓన్ అప్రోచ్, దేర్ ఎడ్యుకేషన్ స్టేటస్, ఆల్రెడీ ద టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే హ్యావ్, దేర్ బేసిక్ పర్సనాలిటీ, సో వాట్ దే బిలీవ్ ఇన్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనం ఏదైనా చెప్పినప్పుడు ఎదుటి పర్సన్ ఎట్లా తీసుకుంటాడు అనేదానికి. ఇది ఇస్ అ 2-way థింగ్, ఇట్స్ నాట్ 1-way. నాకు తెలిసినంత నేను చెప్తున్నాను, నీకు ఇది చాలా మంచిది అని నేను ఎంత చెప్పినా, ద పర్సన్ హూ ఇస్ రిసీవింగ్, అతను ఏ ప్లేన్లో ఉన్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. సో వెన్ బోత్ ఆఫ్ us ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్, కమ్యూనికేషన్ హ్యాపెన్స్ ఇన్ ఎ బెటర్ వే. అందువల్లే నాకే కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని అవర్స్ జర్నీ మీరు కరీంనగర్ జగిత్యాల నుంచి ఇక్కడికి? 15 hours పడుతుంది సార్, బై బస్ విత్ ట్రైన్, మళ్ళీ ట్రైన్ అదే 4 hours. సో somebody willing to travel for 15 hours all the way from Jagityal to Nellore for a treatment which is available everywhere. It is not the exclusive reserve of Nellore. It is there everywhere. And జగిత్యాల నుంచి హైదరాబాద్కి ఎంత? 5 hours, 4.5 hours పడుతుంది సార్. సో దీంట్లో 1/3 టైంలో యూ కెన్ రీచ్ ఎనీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. అండ్ డెఫినెట్లీ దేర్ ఆర్ బిగ్గర్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. అవన్నీ కాదనుకొని ఎందుకు చూస్ చేసుకున్నారు ఇక్కడికి రావడానికి? వాట్ ఈస్ ద రీజన్? అదే చెప్పాను కదా సార్, ఆ వీడియోస్ చూడడం వల్ల ఎప్పుడైతే కన్సీవ్ అయిందో అప్పుడు నమ్మకం వచ్చేసింది తనకు. ఎప్పుడైతే ఆ వీడియోస్ చూసే కాన్ఫిడెన్స్ వచ్చిందంటే సరే మనం వీళ్ళ దగ్గరికే వెళ్ళాలి, ఈ హాస్పిటల్కే రావాలి అనే కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ గా వచ్చేసింది సార్ ఆ పాయింట్ అట్లా. అందుకని ఇక్కడికి ఎంత దూరమైనా వచ్చేద్దాం, మేడంని సార్ని చూస్తే నాకు ఇంకా ప్రశాంతం, ఇంకేం అవసరం లేదు. మేడం కూడా అదే చెప్పారు ప్రతిసారి ఫోన్లో, అంత దూరం జర్నీ ఎందుకమ్మా అంటే, మేడం మిమ్మల్ని చూస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది, ఇంకేం అవసరం లేదు, నేను వచ్చి చూస్తా. తను నాకు అదే చెప్పేది. 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి తీసుకెళ్ళాను, 2 days తీసుకెళ్ళి ఒకసారి చూస్తే చాలు, ఇంకేం అవసరం లేదు అని చెప్పేది డైరెక్ట్గా. అందుకని నేను సరే ఎక్కడికో తీసుకెళ్తారు, ఫారెన్కి వెళ్తారు, అమెరికా వెళ్తారు, యూఎస్కి వెళ్తారు, నెల్లూరు రావడం పెద్ద మ్యాటర్ కాదు కదండి. తను అంతా సాటిస్ఫై అవుతుంది కదా, తీసుకెళ్దాం, నాకు ఏం ప్రాబ్లం లేదు అంటే. వెకేషన్ ఉంటుంది అంటే మేము అట్లా కూడా ప్లాన్ చేసుకున్నాం. నేను ఇంటర్నల్గా ఇక్కడికి వస్తే తిరుపతి దగ్గరే, మా కాలేజ్కి వెళ్ళొచ్చు, దర్శనం చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. తను సాటిస్ఫై అవుతుంది. ఫస్ట్ పాయింట్, మేడం వాళ్ళని చూస్తే సాటిస్ఫై అవుతుంది తను. అంటే ఎన్ని డేస్ అని మన ఆలోచన పోయిందనండి. ఫస్ట్లో ఇంకెప్పుడు అని అట్లాంటి యూపీటీ టెస్ట్లు నేనే ఎన్ని తెచ్చేవాడిని షాప్ నుంచి, ప్రతి మంత్ చెక్ చేసుకునేది. తను డిసప్పాయింట్మెంట్
అట్లా చూసి చూసి నాకు విసుగు వచ్చేసింది అంటే ఎందుకు ఇట్లా వెళ్దాం మరి సార్ వాళ్ళ మేడం వాళ్ళ మీద నమ్మకం వచ్చింది తనకి, ఎంత దూరమైనా వెళ్దాం ఏముంది, ఒక 2 days మంత్లీ 2 days 15 days ఉన్నా పర్లేదు అని వచ్చేసాం సార్ ఇక్కడికి అట్లా. సో మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ చుట్టుపక్కల కొలీగ్స్ కానీ అంటే మీకు ఆప్తులు దగ్గర తెలిసిన వాళ్ళు ఎప్పుడు అడిగేవాళ్ళు కదా మీరు ఎందుకు అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నారు? ఎవరికి చెప్పేవాళ్ళం కాదు సార్. ఫస్ట్ అంటే స్టార్టింగ్ లో వెళ్తున్నాం, వెకేషన్కి వెళ్తున్నాం, ఇంట్లో వాళ్ళకి మాత్రం చెప్పేవాళ్ళం. అక్కడ మాకు కొంచెం నమ్మకం వచ్చింది, మేము వెళ్తాము, అక్కడే ట్రీట్మెంట్ చేసుకున్నాం, అట్లా వెళ్తున్నాం మేము అని చెప్పాము. మిగతా వాళ్ళకి అంటే వెకేషన్ వెళ్తున్నాం మేము, టూర్కి వెళ్తున్నాం అనే చెప్పేవాళ్ళం. ఇప్పుడు డెలివరీకి కూడా ఇంత దూరం వచ్చామంటే కూడా అందరూ షాక్. అంటే బయట హాస్పిటల్ అంటే నేను కొన్ని చెప్పాలి సార్, బయట హాస్పిటల్స్కి వెళ్ళాం కదా సార్ చెకప్, ఇంత దూరం వద్దు అని మేడం అన్నారంటే చెకప్ కన్సీవ్ అయినాక అక్కడే చూసుకున్నాం. వాళ్ళు ఏంటంటే స్కానింగ్ చేసినా, బ్లడ్ రిపోర్ట్స్ చేసినా, టిఫా చేసినా, ఏం చేసినా అని నార్మల్ వస్తున్నాయి, నీకు ఎందుకు నార్మల్ వస్తున్నాయి అని వాళ్ళు షాక్ లో ఉన్నారు అన్నట్టు. నీకు ఇన్ని సర్జరీస్ అయినాయి, నువ్వు నార్మల్ ఎందుకున్నావు అంటే తను నార్మల్ ఉన్నాడు, అబ్ నార్మల్ వాళ్ళకి. నేను ప్రతిసారి చెప్పేవాడిని, నమ్మలేకపోతున్నారు మేడం వాళ్ళు. టిఫా చేశారు అంటే డబుల్ మార్కర్ చేశారు, ఫస్ట్ ఎన్టీ స్కాన్ చేస్తే అన్ని నార్మల్ వచ్చాయి, బ్లడ్ టెస్ట్ నార్మల్ వచ్చాయి. ఒక ఎప్పుడైతే ప్లాసెంటా పైకి కిందికి ఉందన్నారో, నీకు ప్లాసెంటా కిందికి ఉంది, జాగ్రత్త, నువ్వు నడవద్దు, చేయొద్దు అంటే మేడం కూడా చెప్పలేదు తను డ్యూటీకి వెళ్తున్నాను అని, నువ్వు జర్నీ చేయొద్దు అన్నాడు. ఇప్పుడు వెంటనే మీకు కాల్ చేస్తాం మేడం అంటే అదేం కాదమ్మా కిందికి ఉంటుంది, అది బేబీ గ్రోత్ అయినా పైకి వచ్చేస్తుంది అన్నది. నెక్స్ట్ స్కానింగ్ పైకి వెళ్ళిపోయింది అది. అంటే తన అంత నమ్మకం ఉందన్నట్టు మీ మీద. అంటే మాకనే కాదు ఎవరికైనా ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ థింగ్ గూగుల్ చేస్తారు అన్నది. ఆ గూగుల్ చేసినాడో కొన్ని డౌట్స్ ఉన్నాయి తనకి, ఇవన్నీ కాదు మేడం కాల్ చేద్దామని కాల్ చేస్తాం, మేడం మీరు చెప్పారు అది ఏం కాదమ్మా చిన్నదే పైకి వెళ్ళిపోతుంది గ్రోత్ అన్నట్టు తనకి ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నట్టు. ఇంకా మిగతా ఏ స్కాన్ చేసినా కూడా నీకు ఎందుకు నార్మల్ వస్తుంది అని డౌట్ మేడం అక్కడ గైనకాలజిస్ట్ వాళ్ళకి. సర్జరీస్ అయినాయి కదా, నువ్వు డ్యూటీకి ఎలా వెళ్తున్నావు, ఎలా చేసుకోగలుగుతున్నావు, నువ్వు వెళ్ళొద్దు అసలు, పూర్తిగా బెడ్ రెస్ట్ ఉండు అని చెప్పేవాళ్ళు మేడం. అంటే తను మేడం ఉన్నారు కదా, మేడం మీద కాన్ఫిడెన్స్ ఉన్నారని డ్యూటీకి వెళ్ళేది. ఇక్కడికి వచ్చే ముందు రోజు కూడా తను 8 వరకు డ్యూటీ, 7, 8 వరకు డ్యూటీ చేసి వచ్చాను. నాకు కూడా కొంచెం ఉండింది అంటే ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి అబార్ట్ అయింది, మళ్ళీ కొంచెం జాగ్రత్త ఉండాలని నేనే బస్ స్టాండ్ వరకు నేనే డ్రాప్ చేసేవాడిని. అంటే ఆటోలో నాకు నమ్మకం లేదు, కానీ నాది ఆపోజిట్ రూట్ అన్నట్టు, నేను వేరే రూట్కి వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, కాబట్టి బస్ స్టాండ్ లో వరకు నేను డ్రాప్ చేస్తాను, ఈవినింగ్ నేను పికప్ చేసుకుంటామని చెప్పేవాడిని. ఇంకా తనైతే కాన్ఫిడెంట్ నేను వెళ్ళిపోతాను. టాక్ టు బేబీ అంటే టాక్ టు బేబీ అంత ఉపయోగపడింది. ప్రతిదీ టాక్ టు బేబీ చేసుకుంటూ నేను బస్ ఎక్కుతున్నాను, ఇప్పుడు దారిలో కెనాల్ వస్తుంది, బేబీ కెనాల్ అని చెప్పుకుంటూ వెళ్ళా. అంటే బుక్ లో చదవం కదా మేడం, ప్రతిదీ తను శీల ఉండే ప్రతిదీ చెప్తా అంటే తను కూడా అట్లా చెప్పింది. ఆల్ ద వే మీరు అక్కడి నుంచి వచ్చి సక్సెస్ఫుల్ జర్నీ చేసేందుకు కంగ్రాచులేషన్స్.